शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం 61 వరకు చెప్పుకున్నాము. 61లో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడంతా ఆయన స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే మనం అనుకున్నాం, మన ఆధ్యాత్మిక ఈ ప్రయాణంలో మన ఎవరైనా ఒక హీరో, ఒక ఐడల్, నాకు ఈయన అని అనుకుంటే ఆయనే స్థితప్రజ్ఞుడు. మనం అలా ఉండాలి అని అనుకోవాలి. అలాంటి అతని లక్షణాలు 18 శ్లోకాల్లో చెప్పాడు. చెప్పినప్పుడు అందులో ఒక శ్లోకం 61లో ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియాలని ముందర వశంలో ఉంచుకుని పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి ఉంటే గనక అప్పుడు బుద్ధి స్థిరం అవుతుంది. ఎందుకంటే బుద్ధి స్థిరంగా లేకపోతే అటు ఇటు ఊగుతూ ఉంటే రకరకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ముందర బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి అని 61లో చెప్పాడు. ఈ 18 శ్లోకాల్లో ఏంటంటే విచిత్రం, ఎలా ఉండాలో చెప్తాడు, ఎలా ఉండకూడదో చెప్తాడు. అంటే మనం అనుకున్నట్టు స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి అనే లక్షణాలు చెప్తూ, స్థితప్రజ్ఞుడికి ఆపోజిట్ గతప్రజ్ఞుడు, ఈ గతప్రజ్ఞుడి లక్షణాలు కూడా చెప్తూ ఉంటాడు. ఇలా ఉండాలి, ఉండకూడదు, ఇలా ఉండాలి. అంటే మనం డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, అలాగా చెప్పుకుంటూ వస్తాడు. మనం ఎందుకంటే ఇంత డీటెయిల్గా చెప్తాడు, మనలో ఉండే లక్షణాలు మనం అసెస్ చేసుకోవాలండి. మనందరూ ఇంత మెచ్యూరిటీకి వచ్చి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు మనల్ని వచ్చి ఎవరో కరెక్ట్ చేయరు. మనల్ని మనం చేసుకోవడానికి భగవద్గీత అందుకే మనకు ఉపయోగపడుతుంది. చేసుకుంటూ మనలో ఏ లక్షణాలు ఉన్నాయి, మనం ఏవి నిర్మూలించుకోవాలి, ఏ లక్షణాలు తెచ్చుకోవాలి అనేది మనం చేసుకుంటూ మనం సరిదిద్దుకుంటూ ముందరకు పెడుతూ ఉండాలి. అది ఇక్కడ మనం 62, 63 రెండు కలిసి ఉన్నాయి. ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 62, 63 కలిపే ఉంటాయి శ్లోకాలు. దీనికి అర్థం ఏంటంటే, మనకి ఏదైనా సరే ముందర ఏదైనా ఒకటి చూసాము, ఒక ఆసక్తి కలిగింది, దాని గురించి ఆలోచన వస్తుంటే దాన్ని చింతన చెయ్యడం అంటాం. ఇవన్నీ మనకి కొంచెం కొత్త మాటలు. ఆసక్తి కలగడం అంటే ఇంట్రెస్ట్, మనకి చూడగానే దాని మీద ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటవుతుంది, మనస్సు కదులుతుంది కదా. అదే విషయం 10 సార్లు అనుకుంటూ ఉంటే మనస్సు కదులుతుంది. అప్పుడు అది కావాలి అని ఒక కోరిక కలుగుతుంది. అది తీరితే సంతోషం కదా, తీరకపోతే క్రోధం. తీరిందనుకోండి, ఇప్పుడు మనం అంతవరకు వస్తాం, 1, 2, 3, 4 స్టెప్స్ వచ్చిన తర్వాత తీరితే, తీరకపోతే, తీరితే సంతోషం, మళ్ళీ వెంటనే ఇంకో కోరిక వచ్చేస్తుంది. అంటే ఇంత చక్కగా తీరింది కదా, ఇంకో కోరిక కోరుకుందాం. తీరలేదు, అక్కడ క్రోధం మొదలవుతుంది. అంటే నాకు దొరకలేదు, ఇంకెవరికో దొరికింది, వాళ్ళ మీద ద్వేషం. ఇలాగా పైగా ఇలాగా
ఏంటవుతుందంటే విచిత్రం, మానవుడిది సైకాలజీ దొరికిపోయింది అనుకోండి, దాని మీద ఆసక్తి నశించిపోతుంది. అదే మనం పోయినసారి అనుకున్నాం. ఎంతో కోరి 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 ఏదో తెచ్చుకుంటాం. ఇన్ని పెద్ద టీవీ ఉండాలి, దానిలో ఇన్ని ఛానల్స్ ఉండాలి అని చాలా కష్టపడి కోరి ఎక్కడి నుంచో వెతుక్కుని అన్ని చేసి ఆన్లైన్లో రీసెర్చ్ చేసి తెచ్చుకుంటాం. ఇంటికి వచ్చాక నిజంగా దానిలో చూడం, మనం అన్ని చూడం. 2 రోజులు చూస్తాం, 3వ రోజు వదిలేస్తాం. దొరికితే ఆసక్తి ఎప్పుడు ఉండదు. అదేంటో అది విచిత్రమైన సైకాలజీ. మళ్ళీ ఇంకో కొత్త దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఇది మానవుడి గురించి చెప్తున్నాడు. చెప్తూ ఈ క్రోధం అనేది ఏంటంటే మన వ్యామోహం మించే వస్తుంది. దీనివల్ల ఏంటవుతుంది, ఏమేమి నీ క్రోధం రావడం వల్ల నీకేంటి నష్టాలు ఉన్నాయంటూ చెప్తున్నాడు. ఒకటి, మన జ్ఞాపక శక్తి నశించిపోతుంది. చాలా కోపంలో ఉన్నప్పుడు మనకి మెమరీ లాస్ ఉంటుంది, అంటే మర్చిపోతాం. ఏం మాట్లాడుతున్నాం, నా నాలుక మీద కంట్రోల్ పోవడం సరి కదా, జ్ఞాపక శక్తి కూడా నశించిపోతుంది. బుద్ధి నాశనం అయిపోతుంది. ఏం చేస్తున్నామో తెలియని స్టేజ్కి వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తాం. అప్పుడు మన పతనం మొదలవుతుంది. ఎంత స్పెషియస్ సర్కిల్లో చూడండి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ బుద్ధి నాశనం అంటే ఏంటి, బుద్ధి నాశనం అయిపోతుంది అంటే ఏంటంటే ఒకలాంటి కటుత్వం వస్తుంది మాటల్లో, ఆ కోపంలో. తర్వాత అంటే ఎందుకు ఇదంతా, ఒక పిరికితనం వస్తుంది దానివల్ల ఇవన్నీ. తర్వాత ఒక దైన్యము, ఒక జడత్వము, ఒక మూఢత్వం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇది ఇలా చేసి ఇలాంటి కొన్ని తెలియకుండా కొన్ని పాపాలు కనుక మూట కట్టుకుంటే, ఈ కోపంలో ఈ ఆవేశంలో అనకూడని మాటలని, చెయ్యరాని పనులు చేస్తే అలా మరణానంతరం నీచ జన్మలు, మన మొత్తం ఆత్మ కూడా పతనం అయిపోతుంది. కాబట్టి ఒక మనిషికి స్థిత ప్రజ్ఞత అనేది ఎలా ఉంది, ఎక్కడ మనం చూడాలి అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ చూడాలి. అంటే చాలా ఉన్నట్టుండి ఒక పెద్ద లాటరీ లాంటి ప్రైజ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా పెద్ద సంతోషపడిపోయి ఆనందపడ్డు, వచ్చిందా సంతోషం. దుఃఖం వస్తే కూడా అంతే ఇదిలో తీసుకుంటాడు. అది రెండిటికి కష్టమే. అంటే ఎక్కువ పొంగడం ఎక్కువ కొంగడం ఉండకూడదు. కొంత అంతో ఇంతో తప్పదు, మనకి ఉంటాయి, కానీ అతి పనికిరాదు. దానివల్ల చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. ఇప్పుడు విషయాలన్నీ మన చుట్టూతో ఉంటాయి, అంటే రకరకాల సబ్జెక్ట్స్ మనకి ఎదురుకుండా కనపడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కానీ వాటి మీద ఆసక్తి పెరిగిపోవడం అనేది డేంజరస్ కదా. అత్యంత ఆసక్తి, ఇంకా అది కావాలి అని దానికోసం తప్పించిపోవడం అనే ఆసక్తి పెరగడం అనేది చాలా 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 డేంజరస్. అందుకని ఏమంటారంటే పెద్దవాళ్ళు, విషయ చింతన వేడి విష్ణు చింతన చేయండి అంటారు. విషయ చింతన అంటే అన్నిటి మీద ఆసక్తి ఉండి వాటి గురించి ఆలోచించడం. కాబట్టి ఈ నిరంతర చింతన అనేది భగవంతుడి మీదకి మళ్ళించుకుంటే ఇది మీకు తగ్గిపోతుంది. అందుకంటే ఎందుకు అలా చింతన చేస్తూ చేస్తూ ఉంటే వాటి మీద అటాచ్మెంట్ పెరిగిపోతుంది, అది కావాలి అని కోరిక ఎక్కువైపోతుంది. తర్వాత సంఘం ఏర్పడుతుంది. సంఘం అంటే ఆసక్తి, అది కావాలి కావాలి అని ఇలాంటివన్నీ కోరిక. దాని నుంచి కామం, కామం అంటే అదే కోరిక. అప్పుడు దాని నుంచి క్షోభ ఏర్పడుతుంది, అంటే నాకు దొరుకుతుందా లేదా, లేకపోతే ఇంకెవరికైనా దొరికిపోతుందేమో అని జెలసీ. ఇట్లా ఇది మనకి మెయిన్గా 2 ఉంటాయండి. మనకి ఏదైనా వస్తువు ఉంటే మనకు కావాల్సింది అది దొరుకుతుందా లేదా, అది నాకు కావాలి. తర్వాత మనకి దొరికాక ఇది ఉంటుందా లేకపోతే పోతుందా అని భయం. ఇదే ఈ 2 భయాలు జీవితంలో మనుషులకి 2 ఉంటాయి. ఒకటి ఉన్నది పోతుందా, లేకపోతే అనుకున్నది దొరుకుతుందా లేదా, ఈ భయాలతో మనం గడిపేస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడు అలా అవుతుంది. కామం నుంచి క్రోధం వస్తుంది, ఆ 2 కలిసే ఉంటాయి అంటారు. తర్వాత సమ్మోహ అంటే యుక్తాయుక్త విచక్షణ. ఇక స్మృతి విభ్రమ, బుద్ధి చెదిరిపోవడం. భ్రంశం అంటే గుర్తుండకుండా నాశనం అయిపోవడం. ఇది బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటారు, అంటే పూర్తిగా పతనం అయిపోవడం. ఇలాంటి వాడిని గత ప్రజ్ఞుడు అంటారు. ఇది ఒక పతన క్రమం. అలా అయిపోవడం వల్ల అలాంటి వాళ్ళు గురువును కూడా అధిక్షేపిస్తారు. వాళ్ళకి గురువు కూడా లెక్క ఉండదు. మంచి చెప్పడానికి ఆ సమయంలో వాళ్ళ అదృష్టవశాత్తు గురువు వచ్చి మంచి చెప్పినా అధిక్షేపిస్తారు. ఎందుకంటే ఆ క్రోధంలో పతనమైన బుద్ధిలో ఉంటారు కదా, వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ నశించిపోతుంది. కాబట్టి వాళ్ళ పతనాన్ని కొని తెచ్చుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చిన్న కథ చెప్పుకొని ముందరకడదాం. మనం ప్రతిసారి భారతంలో ఒక కథ చెప్పుకుంటున్నాం, అలాగే ఇక్కడ కూడా. దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు పాండవులు వచ్చి మాకు శ్రీకృష్ణుడిని రాయభారంగా పంపిస్తే 5 ఊళ్ళైనా ఇవ్వండి, యుద్ధం మానేస్తాం అని చెప్పినప్పుడు కూడా దుర్యోధనుడు ఒప్పుకోడు. నేనేమి ఇవ్వను, యుద్ధానికి సిద్ధమే అంటాడు. ఇప్పుడు కొంచెం ధృతరాష్ట్రుడికి భయం వేస్తుంది. ఆయన అదృష్టం ఏంటో తెలీదు, మరి విదురుడితో సత్సాంగత్యం చేసినంత ఫలితమేమో. అనేక గొప్పవాళ్ళు వచ్చి ఆయనతో అన్ని మంచి మాటలు చెప్తారు. ఇది కూడా నేను మీకు పోయినసారి చెప్పాను. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా తన దర్శనం చేయించాడు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి.
అలాంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి మైత్రేయుడు అని గొప్ప ఋషి వస్తాడు. వస్తే ఆయనతో మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న తపశక్తి చూసిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఆశ కలుగుతుంది. ఒకవేళ దుర్యోధనుడిని పిలిపించి ఆయనతో చెప్పిస్తే ఏమైనా వింటాడేమో, యుద్ధం మాని సంధి చేసుకుంటాడేమో, వీళ్ళందరూ బతుకుతారు కదా అనేసి వెంటనే అప్పుడు దుర్యోధనుడిని పిలిపిస్తాడు. అక్కడ ధృతరాష్ట్రుడు గాంధారి ఉంటారు, మైత్రేయుడితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పిలిపిస్తాడు. దుర్యోధనుడు వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, నమస్కారం చేస్తాడు బాగానే ముందర. కూర్చున్న తర్వాత మైత్రేయుడు చెప్తాడు, నువ్వు చేస్తోంది తప్పు, ఈ యుద్ధం చేస్తే తప్ప నీకు లేదా పతనం వైపు వంశనాశనం జరుగుతుంది, నా భవిష్యత్తు కనిపిస్తుంది, కాబట్టి నువ్వు ఇలా ఉండద్దు, నువ్వు చక్కగా శాంతిగా ఉండు, మంచి జరుగుతుంది నీకు అని చెప్తాడు. ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటే అహంకరించి అతని ముందర, ఆ ఋషి ముందర, అంటే బుద్ధి నాశనమైంది. ఏంటి ముందర అతనికి కామం కలిగింది కదా, నాకు కావాలి అని ఒక దాని మీద కోరిక, రాజ్యం అంతా నాది, దాని మీద దొరకదో అనే ఆలోచనలో క్రోధం పెరిగి బుద్ధి నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడో తెలియదు, పతనం అయిపోయాడు అప్పటికే. దానివల్ల పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గురువుని కూడా అధిక్షేపించే స్థితి చేరుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఆ స్థితికి చేరుకుని ఆయన చెప్పిన మాట వినకుండా, గురువు దగ్గర ఏ విధంగా గౌరవంగా కూర్చోవాలో కూర్చోకుండా అహంకరించి కూర్చుని ఆయన ఏదో మంచి చెప్తూ ఉంటే తన తొడ మీద కాలేసి ఇలా తొడ మీద చెయ్యేసి గట్టిగా కొట్టుకుంటూ ఇలా వింటూ ఉంటాడు. అనేసరికి ఎదుర్కొండా గురువు గారికి కోపం వస్తుంది మైత్రేయుడికి. నువ్వు ఏ తొడని చూపిస్తూ అలా తొడ కొట్టుకుంటూ నా ఎదుర్కొండా మాట్లాడుతున్నావో అదే తొడని భీముడు కొడతాడు చూడు యుద్ధంలో అని చెప్పి శాపం పెట్టేస్తాడు. భీముడి అతని శక్తి గురించి చెప్తూ ఉంటాడు మైత్రేయుడు. జాగ్రత్త, నువ్వు ఏదో అనుకుంటున్నావు, భీముడు చాలా శక్తిమంతుడు, దైవ బలం ఉంది, జాగ్రత్త, కృష్ణుడు అట్టున్నాడు అని చెప్తూ ఉంటే నాకేంటి అన్నట్టుగా ఇలా తొడగొట్టుకుంటాడు దుర్యోధనుడు. అది చూసి వెంటనే మైత్రేయుడు అంటాడు, నువ్వు ఏ అహంకారంతో ఏ తొడనైతే కొట్టుకుంటున్నావో నా ముందు, అదే తోడని యుద్ధంలో భీముడు కొడతాడు, నువ్వు మరణిస్తావు అని అంటాడు. అది చూసారా, అది అతనికి భయంకరమైన శాపం. చివరికి అదే జరిగింది. అక్కడే తొడ మీద దెబ్బ తగిలి అతను మరణిస్తాడు దుర్యోధనుడు. అంటే నేను ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఈ కోరిక అనేది బుద్ధిని ఎలా పతనం చేస్తుంది అనే దానికి దుర్యోధనుడు మనకు ఒక పెద్ద ఉదాహరణ. ఇక 64 రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా నడుచుకుంటాడు అంటే అనేక ప్రశ్నలు వేశాడుగా ముందరే ఆయన అర్జునుడు. దానిలో స్థితప్రజ్ఞుడు ఏ విధంగా నడుచుకుంటాడు అని అన్న ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకంలో ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంద్రియాలని వశంలో. ఓకే, అది ఫస్ట్ది. విషయాలన్నీ చూస్తాడు మనలాగే ఆయన కూడా. ఇప్పుడు మన పక్కన స్థితప్రజ్ఞుడు అంటే మనం చెప్పాను కదా, మన హీరో ఉంటే మనలాగే ఉంటాడు, భూమి మీదే ఉంటాడు, సంసారంలోనే ఉంటాడు, అన్ని చూస్తూనే ఉంటాడు, గ్రహిస్తూనే ఉంటాడు. కానీ రాగద్వేషాలు అంటవు, మనశ్శాంతిగా ఉంటాడు. ఎందుకంటే ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో ఆ కర్మల ఆ చేయాల్సిన పనులన్నీ చేస్తాడు, చెయ్యకూడని పనులు చెయ్యడు. శుద్ధమైన మనస్సు ఉంటుంది, ఎవరికి చెడు కోరుకోడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఒక ఆధ్యాత్మిక సుఖశాంతి అంటారు, అలాగా ఉంటాడు. ముఖ్యంగా ఇంద్రియాలని మనస్సుతో నిగ్రహిస్తాడు అంటారు. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. మనస్సుతో నిగ్రహించడం ఏంటి అంటే, అదే శ్రీకృష్ణుడి రథసారథ్యం, పార్థసారథి మనకి నేర్పించేది అదే. అంటే గుర్రాలు, మన కోరికలన్నీ గుర్రాలుగా, ఇంద్రియాలన్నీ మన గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు. ఏ ఒక్కదాన్ని మనం ఆపిన ఇలా అన్ని 5 పరిగెడుతున్నప్పుడు 5టిని నిగ్రహించాలి. అది ఒకటే నిగ్రహిస్తుంది. ఏంటిది? మనస్సు. అదే శ్రీకృష్ణ పరమాత్మ మనకు చూపిస్తాడు. పార్థసారథిగా తను రథం ముందర కూర్చుని 5 గుర్రాలు పరిగెడుతూ ఉంటే వాటిని ఆపుతాడు కదా. అది ఆయన చూసి నమస్కరించి మనం ప్రార్థించాల్సిందే. స్వామి, నువ్వు కూడా ఈ విధంగానే నావి అన్ని నా కోరికలను నిగ్రహించే శక్తి నా మనస్సుకి ఇవ్వు అని. అది అన్నమాట. అందుకని పైగా ఆసక్తితో సహా నిగ్రహించాలి కదా. ఊరికే నిగ్రహించుకుని కూర్చుంటే మనం కూడా రావణాసురుడు అయిపోతాం. అంటే నిగ్రహించడం ఒక సమయం, కొన్ని రోజులు, 40 రోజులు నిగ్రహించుకోవడం, తర్వాత మళ్ళీ విజృంభిస్తాయి. కాకుండా ఎప్పటికీ నాకు ఇవి అవసరం లేదు, ఎంతవరకు అవసరమో అంత కావాలి, అంతే కదా. ప్రతి వాళ్ళకి కావాలి. అన్నది నాకు ఏమీ వద్దు అని మనం సన్యసించడం లేదు. మనకు కొన్ని కంఫర్ట్స్ కావాలి, ఎంతవరకు అవసరమో అంతే.
ఆ తర్వాత ఎక్కువైనవి అవసరం లేదు, అది నిగ్రహించే శక్తి నాకు ఇవ్వాలి. ఇది మాయా అని మనం తెలుసుకోవాలి. మనం ఏదో అట్రాక్ట్ చేస్తుందంటే అది భయంకర మాయ అని. అందుకని ఏం చేయాలి, మనం మన వల్ల కావట్లేదు నిగ్రహించుకోవడం. అప్పుడు ఆ మాయ అని ఎవరిని తెలుసుకున్నప్పుడు ఆ నడిపేవాడిని మనం పట్టుకోవాలి. ఏది గుర్రాలు నడిపే పార్థ సారథిని పట్టుకుంటే ఆ పార్థ స్వరూపమే మనల్ని రక్షిస్తుంది. పైగా ఏం చేయాలటప్పుడు మనకి ఇదంతా ప్రసాద అంత ప్రసాదం అధిగచ్చితి అన్నారు. అంటే అంతఃకరణ ప్రశాంతంగా ఉంటుంది, పూర్ణ ఆనంద స్థితి అది కదా. అంటే మన వాళ్ళ జీవితం వదిలేసి ఎక్కడికి పారిపోవట్లేదు, వాళ్ళు జీవితంలోనే ఉంటున్నారు, సంసారంలోనే ఉంటారు. అంతటా ఎవరున్నారో వాళ్ళని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారు. సర్వం అంతా విష్ణుమయం అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా చేస్తే అప్పుడు రాగద్వేషాలు అంటావు. శత్రువులో కూడా మనం దేవుణ్ణి చూడటం మొదలెడితే ఆ శత్రువులో అవుతాడు. అదంతా సాధ్యమా? సాధ్యమవుతుంది భగవంతుడు మనకి, ఆయన కరుణ ఉంటే. కాబట్టి ఈ విధంగా మనం ప్రపంచంలోనే ఉంటూ అన్ని పనులు చేస్తూ ఎవరి ఏవి అంటకుండా ఉండే ప్రసాద స్థితిని చేరుకోవాలి అని చెప్పాడు. ఇక 65. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. ఈ మనస్సు ఎప్పుడైతే ఈ ప్రశాంతత, ఆ ప్రసాద బుద్ధిని పొందుతుందో అప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుంది అని నెక్స్ట్ క్వశ్చన్. దానికి ఆయనే చెప్తున్నాడు. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, ఆయనే నెక్స్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది సాధన మీదే దొరుకుతుంది. సాధన అనేది మనకి 2 రోజుల్లో వస్తుందా, లేకపోతే నెల రోజుల్లో వస్తుందా, లేకపోతే ఇది ఏదైనా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అనేది లేదు. అది మనం గత జన్మలలో చేసుకున్న పుణ్యం, మనం చేసిన ఆ సాధనను బట్టి నడుస్తుంటుంది. ఇది ఒక యోగం లాగా చేయాలి. దానివల్ల ఏంటవుతాయి, ఈ పాపాలు నశించిపోతాయి, మన గత జన్మల పాపాలు. అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. అప్పుడు ప్రసన్నత అనేది వస్తుంది, దాంతో రాగద్వేషాలు నశిస్తాయి. ఈ దుఃఖాలు తొలగడం అంటే ఏంటంటే, మనకి కొన్నిటి దుఃఖాలు ఎందుకు వస్తాయి, కొన్ని మనకి రావడం ఇష్టం లేనివి మనకు వస్తే మనకు దుఃఖం వస్తుంది, అనుకున్నది రాకపోతే కూడా దుఃఖం వస్తుంది. కాబట్టి సంయోగ వియోగాల వల్ల దుఃఖాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనస్సుని గనక పరమాత్మ ఎందు స్థిరం చేస్తే ఇంకా వీటి మీద మనకి ఆసక్తి తగ్గిపోతుంది. ఇక ఏది నచ్చడం మానేస్తుంది, ఇవన్నీ వద్దులే నాకు అదే కావాలి అనిపిస్తూ ఉంటుంది, ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ నశిస్తాయి. కానీ మనం చేసే వాటిల్లో పర్ఫెక్షన్ తగ్గకూడదు. అది ముందరి నుంచి మనకి భగవద్గీతలో నేర్పించేది ఏంటంటే, మీరు చేసేది పర్ఫెక్ట్గా చేయండి, ఆసక్తి లేదు అని వదిలేయకూడదు. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు మళ్ళా స్వధర్మం అది మర్చిపోకూడదు, అందులోంచి మళ్ళీ మనం డీవియేట్ అవ్వకూడదు. ఈ ధర్మం మీరు చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని. అలాగే శాస్త్ర విరుద్ధమైన పనులు ఏవి చేయకూడదు. ఇలా గనక చేస్తే అప్పుడు మీకు శాంతి సుఖం లభిస్తూ ఉంటాయి అని చెప్పారన్నమాట. ఇక్కడికి ఆపేద్దాం.
శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఉన్నాయి మీరు చూసుకుని కొలతలు కరెక్ట్గా చూసుకుని తీసుకోండి. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సుగ్రీవ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈరోజు కిష్కింధాకాండ మొదలెట్టబోతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కిష్కింధాకాండ, దీన్ని ఆచార్యకాండ అంటారు. కిష్కింధాకాండని ఆచార్యకాండ అంటారు. ఆచార్యుడు ఇక్కడ ప్రవేశిస్తున్నాడు. ఎవరికి ఆచార్యుడు? మనందరికీ ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరు? గురువు అనే దానికి డెఫినేషన్ తర్వాత శ్రీరామచంద్రుడు చెప్తాడు. కానీ మనం మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. గురువు అంటే ఏంటంటే మనకి భగవంతుడిని పరిచయం చేసినవాడు, మనకి భగవంతుడికి మనకి మధ్యలో ఉండేవాడు, అనుసంధానకర్త అంటాం కదా, అదనమాట. అలాంటి వాడు వస్తున్నాడు. అంటే ఆంజనేయ స్వామిని మనం గట్టిగా పట్టుకుంటే మనకి గురువు శ్రీరామచంద్రుడు దొరుకుతాడు, తేలిగ్గా అని చెప్పడం. ఆచార్యుడు ఇక్కడ ప్రవేశించబోతున్నాడు. ఆచార్యుడు ఇక్కడ ఎవరికి ఆచార్యుడు? మనకి ఆచార్యుడు. ఇందులో ఇది మనకి 4వ కాండ. మొట్టమొదటిది బాలకాండ. ఇది ఎందుకు బాలకాండ? ఇక్కడ మనం కొంచెం ఎందుకు ఈ పేర్లు పెట్టారు అని ఆలోచించుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఎందుకంటే ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటే కానీ గుర్తుండదు. బాలకాండ అంటే రాముడు బాలకాండ, రాముడిది బాలకాండ అని కూడా కాదు, అదొక అర్థం అంతే. ఇక్కడ ఏంటంటే కాండలకి పేరు పెట్టడంలో ఉద్దేశాలు కూడా చాలా, అందులోనే మనకి సగం చెప్పేస్తూ ఉంటారు. శ్రీరాముడి బాల్యం గురించి మనకు నిజంగా పెద్ద ఏమీ చెప్పబడలేదు వాల్మీకి రామాయణంలో. ఆయన పుట్టాడు అంతే, వెంటనే ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చేసింది అని చెప్పేశారు అంతే. మనం తర్వాత వేరే దానిలోంచి ఇంకా మిగతా రామాయణాల్లోంచి తీసుకుని చెప్పుకున్నాం. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడలే. కానీ బాలకాండ అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఇందులో ఆయన శ్రీరాముడి బాల్యం గురించి కొద్దిగా ఉండడమే కాకుండా బాలుర వంటి కొంతమంది గురించి చెప్పడం జరిగింది. బాలుర వంటి మనస్సు ఉన్నవాళ్ళు, బాలురేం కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎవరు? ముఖ్యంగా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చూసారా మీరు? అంటే ఏంటి బాలుర వంటి మనస్సు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, తమలో తాము రమిస్తూ భగవంతుడితో సంబంధం పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అంటే చూసారు పిల్లలు మనస్తత్వం ఎలా ఉంటుంది మీరు మరి పసిపిల్లలు మీరు 4-5 ఏళ్ళ వాళ్ళని చూస్తే అలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు హాయిగా ఆడుకుంటారు, అప్పుడప్పుడు ఉంటుంది, వాళ్ళకి పాతవి ఏమి గుర్తుండవు, ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంగా ఉండేవాళ్ళు. 2, వాళ్ళు తమని తాము రక్షించుకునే ప్రయత్నం చెయ్యరు, వాళ్ళకి తెలీదు. పెద్దవాళ్ళు ఉన్నారు చూసుకుంటారని కాదు, వాళ్ళకి తెలియదు అంతే. అందుకని పెద్దవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు కదా, తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేయరు. 2, ఎప్పుడూ ఆనందంలో ఉంటారు. అలా ఉన్నవాడు విశ్వామిత్రుడు. ఎందుకు? ఆయన తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసి వెంటనే తాటకిని మారీచుడిని సుబాహుడిని ఆయన చంపలేడా? ఇలా కళ్ళు తెరిచి భస్మం అయిపోతారు. కానీ అది భగవంతుడి చేతే జయించాడు ఆయన. అలాగే జరగాలి కాబట్టి అలా జయించాడు. కాబట్టి అలాంటి బాలుర వంటి మనసున్న వారు ఉన్నారు. ప్లస్ రాముడిది కొంచెం బాల్యం చూపించగలిగారు కాబట్టి అది బాలకాండ. అయోధ్యకాండకి వెళ్ళాం. అయోధ్యకాండలో ఇక్కడ ఏముంది? అయోధ్యలోనే సెంటర్ పాయింట్. అక్కడ జరిగిన అనేక రాజకీయ పరిణామాలు ఉన్నట్టుండి మొత్తం అంతా మారిపోయింది. మందర ఎత్తు అని కైకేయిని మార్చేసింది. ఎత్తులు, పై ఎత్తులు, తర్వాత ఇవన్నీ అయోధ్యకాండలో మొదలై చివరికి అరణ్యకాండలో ముగుస్తాయి కదా. అయోధ్యకాండ అంటే మనకి కేవలం అయోధ్యలోనే జరగలే, అరణ్యకాండ వరకు వచ్చి భరతుడు వచ్చి పాదుకా పట్టాభిషేకం జరిగే వరకు అయోధ్యకాండే. కాబట్టి ఇదంతా అయోధ్యకాండ. అంటే సెంటర్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అని అయోధ్యలో, కాబట్టి అయోధ్యకాండ అని పెట్టారు.
తర్వాత వచ్చింది అరణ్యకాండ. అరణ్యకాండ దండకారణ్యం. మన మనసే ఒక దండకారణ్యం అనుకున్నాం, మనం జీవితమే మనది కదా. అక్కడ ఒకవైపు ఋషులు ఉన్నారు, ఇంకోవైపు ఋషుల లాంటి రాక్షసులు ఉన్నారు. రాక్షసులే కానీ ఋషులయ్యి దేవుడికే మార్గ నిర్దేశం చేసిన కబంధుడు లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత నిజానికి ఎంతో మంది 14,000 మంది రాక్షసులు, భయంకరమైన రాక్షసులు. రాముడు చేసిన యుద్ధం, తర్వాత శూర్పణఖ లాంటి ఒక రాక్షసి, తర్వాత శబరి లాంటి ఒక యోగిని, ఇంతమందిని మనకు పరిచయం చేసింది అరణ్యకాండ. అంటే అరణ్యంలో ఏవైనా ఉంటాయి, మృగాలు ఉంటాయి, మంచి చెట్లు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, తర్వాత ఇంకేవైనా ఉండొచ్చు. కాబట్టి అన్ని రకాల వాళ్ళని మనకి ఇందులో అరణ్యకాండలో చూపించారు, అందుకే అది అరణ్యకాండ అయింది. ఇప్పుడు మనం కిష్కింధకాండకు వస్తున్నాం. ఇక్కడ కిష్కింధకి శ్రీరామచంద్రుడు వచ్చాక అక్కడ చేసిన ధర్మస్థాపన, తర్వాత ఆయన సుగ్రీవుడితో చేసిన స్నేహం, ఇవన్నీ ఇక్కడ సీతాన్వేషణకి నాంది పడుతుంది. అమ్మవారి అన్వేషణ రాముడు మొదలెట్టబోతాడు, దానికి నాంది పడేది కిష్కింధకాండలో జరుగుతుంది. తర్వాత వానరులతో స్నేహం. వానరులు అంటే ఎవరు? కోతులు అని మనం ఒక ఈజీగా ఆన్సర్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఈ వానరులు అనేవారు ఇప్పుడు లేరు. ఇది ఇప్పుడున్న ఆ జాతి అప్పుడే అంతరించిపోయింది. కేవలం రాముడి కోసం అప్పట్లో పుట్టిన జాతి వాళ్ళు మనుషుల్లాగే మాట్లాడేవారు, నడిచేవారు, వాళ్ళకి ఒక రాజ్యం ఉండేది, ఉండి వాళ్ళు పరిపాలించుకునేవారు, వాళ్ళకి చాలా నీతి నియమాలు ఉండేవి. అంటే నరులకి కోతులకి మధ్య జాతి అది. వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ బుద్ధిమతాం వరిష్టం. ఆంజనేయ స్వామి లాంటి వాడే అందులో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఎగరగలరు. మామూలు ఎగరడం అంటే కోతి ఎగిరినట్టు ఇక్కడి నుంచి అక్కడికి కాదు, ఎన్ని యోజనాలైనా ఎగిరే శక్తి ఉంది. దేవతల అంశతో వీళ్ళందరూ జన్మించారు. ఎందుకు? రావణాసురుడు నరులు వానరులు అని వదిలేశాడు కాబట్టి వానరులుగానే పుట్టారు. అంత భగవంతుడే నరుడుగా పుట్టినప్పుడు దేవతలు వానరుల అంశతో పుట్టితే ఏంటి అనేసి. తర్వాత కాల్ చెప్పేవా స్టార్ట్ లేదు తెలుసుకో. తర్వాత మ్యూట్ చేసుకున్నాం. రాముడికి సాయం చేయాలనే దీక్ష వహించిన వాళ్ళు వీళ్ళందరూ. రామ కార్యం కోసం పట్టుకుని కంకణం కట్టుకుని కూర్చున్నారు. అలాంటి వాళ్ళు కార్యదీక్షా పరాయణులు వీళ్ళందరూ. స్వామి భక్తి పరాయణుడైన హనుమంతుడు కూడా తన స్వామిని కలిసింది ఇక్కడే. ఈ కిష్కింధకాండలోనే హనుమంతుడు తన స్వామిని కలిశాడు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, హనుమంతుడికి శాపం ఉందండి. ఆయనకి శాప విమోచనం అయ్యేది కూడా ఈ కాండలోనే అవుతుంది. హనుమంతుడికి శాపమా అనుకుంటాం, ఉంది, హనుమంతుడికి కూడా శాపం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మనకి అదొక గొప్ప చైతన్యం మొదలవుతుంది ఈ కాండ నుంచి. అక్కడ నిజానికి చూస్తే గురు శిష్యుడు కలుస్తారు అంటూ మనం ఆనందపడతాం, రాముడు ఆంజనేయ స్వామి. కానీ మనకి ఆంజనేయ స్వామి గురు స్వరూపం. పైగా గురు దర్శనం మనకెంత సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆయనకు కూడా అంత సంతోషం. మన గురువులో మనం అంత సంతోషాన్ని చూస్తాం ఆయన గురువుని కలిసినప్పుడు. కాబట్టి అది చెప్పాను కదా, గురువు అంటే భగవంతుణ్ణి దర్శింపచేసేవాడు. కాబట్టి రామ దర్శనం ఇంకా తేలిగ్గా రాముడు మన మనస్సులో నిలవడానికి మనం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది తులసీదాస్ గ్రహించాడు. తులసీదాస్ మన రామాయణం ఎవరైతే రాశారో ఆయన వాల్మీకి అవతారం అంటాడు. ఆయన రాసి అందరికీ చెప్తూ ఉండేవాడు. కానీ ఆయనకి ఎప్పుడు రాముడి దర్శనం అవ్వలేదు. తప్పించిపోయాడు రాముడి కోసం. నాకు దర్శనం కావాలి, ఇంత రాశాను అని ఆయనకి దర్శనం కావట్లేదు. ఎన్నో చేశాడు, కోట్లు రామనామం అవల. ఇప్పుడు ఎవరో చెప్పారు ఆయనకి, కాదు రాముడి దర్శనం నీకు హనుమంతుడి ద్వారానే అవుతుంది అంటే వెంటనే ఏం చేశాడంటే, ఎలా దొరుకుతాడు నాకు హనుమంతుడు అని అడిగాడు. అంటే హనుమంతుడు రామనామం ఎక్కడ చెప్తే అక్కడే ఉంటాడుగా, నువ్వు రామాయణం చెప్తున్నావుగా, అక్కడే వచ్చి కూర్చుంటాడండి అలాగా అని చెప్తే, అందుకని ఏం చేశాడు ఆయన తులసీదాస్, రామాయణం ఎలా తెలుసుకోవాలి అంటే నీకు తెలుస్తుంది, జాగ్రత్తగా గమనించు అని చెప్పారు. ఆయన రామాయణం చెప్తున్నాడు. ఆయన అవధి భాషలో రామాయణం రాసి అక్కడ చెప్తూ ఉండేవాడు. అక్కడ కాశీ అలాంటి చుట్టుపక్కల స్థలాలు చెప్తుంటే అనేక మంది వచ్చి, అంటే వాళ్ళ భాష కదా, వాళ్ళకి తేలిగ్గా అర్థమవుతుంది, వింటూ ఉండేవారు. సంస్కృతం అర్థం అవ్వదు, ఇది చెప్తూ ఉంటే తెలుస్తుందని అర్థం అవుతుందని వింటూ ఉండేవారు. వింటూ ఉంటే ఆయన గమనిస్తూ ఉండేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన రామాయణం చెప్తుంటే దూరంగా ఒక మనిషి కూర్చుని, ముసీలైన కళ్ళనీళ్లు కారుస్తూ అలా వింటూ ఉండేవాట. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి అప్పుడు వెళ్ళిపోయేవాట.
అలాగా 4-5 సార్లు చూశాక 4-5 రోజులు గ్రహించాడు. ఓహో, ఈయనే ఆంజనేయ స్వామి అని గ్రహించి వీళ్ళందరూ వెళ్ళిపోయాక వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి, నాకు మీరెవరో తెలిసిపోయింది, నాకు మీరే రాముడి దర్శనం చేయించాలి అంటే అప్పుడు ఆయన నేను నాకేం తెలియదు అంటే ఆయన వదల, నాకు తెలిసిపోయింది మీరెవరో అంటే అప్పుడు ఆయనకి తెలుసు, తులసిదాస్ ఆయనకి దగ్గరయ్యాడు. రామనామం చేసుకుంటూ రాముడి కథ చెప్తున్నాడుగా అని చివరికి ఆయనే రాముడి దర్శనం చేయించాడు. కాబట్టి గురువు అంటే అంత గొప్పవాడు అనమాట. అలాంటి గురువు మనకి ఈరోజు కనబడుతున్నాడు. ఇక మనకి ఇంకా 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 ఏంటంటే ఇందులో ఇంకొక రాముడికి సుగ్రీవుడికి ఏర్పడే స్నేహానికి సంబంధించిన అనేక సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఈ కిష్కింధాకాండలో 2620 శ్లోకాలు ఉన్నాయి. 2620 శ్లోకాస్, 67 సర్గలు ఉన్నాయి, అంటే 67 సర్గాస్ ఉన్నాయి. ఇది 4వ కాండ, 4th నంబర్లో 4. తర్వాత ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే సూర్య సంబంధీకులు ముగ్గురు ఒక్క దగ్గర కలిసి ఉంటారు. సూర్య సంబంధీకులు ముగ్గురు ఎవరంటే మొట్టమొదట శ్రీరామచంద్రుడు, ఆయన సూర్య వంశస్థుడు, ఆ వంశంలో పుట్టినవాడు, సూర్యవంశంలో పుట్టినవాడు. ఇక సుగ్రీవుడు, ఆయన సూర్య అంశతో జన్మించాడు. సుగ్రీవుడు సూర్యుని అంశతో జన్మించిన వాడు సుగ్రీవుడు. ఇక 3వ వాడు హనుమంతుడు, సూర్యుని శిష్యుడు, సూర్యుని ప్రథమ శిష్యుడు ఆంజనేయుడు. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి, సుగ్రీవుడు, హనుమంతుడు ముగ్గురు కలిసి ఒక చోట ఉండేది. ఇక్కడ ఇది ఈ సూర్య సంబంధీకులందరూ ఒక్క దగ్గర ఉంటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే అందరి రహస్యాలు మనకి రకరకాల, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రహస్యం, ఒక్కొక్క అన్నీ ఉంటూ ఉంటాయి. చూస్తూ ఉంటే విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క రహస్యం మనకు విడుతూ ఉంటుంది. ఇందులో అన్ని మనకు దొరికిపోయినట్టే ఉంటాయి, అన్ని మన చేతుల్లో జారిపోతూ ఉంటాయి. మళ్ళీ మనకు అర్థం కావద్దు, ఇదేంటి ఇలాగా అర్థమైంది అనుకున్నామే, మనకి ఆంజనేయ స్వామి గురించి అర్థం కావట్లా అనుకుంటాం, సుగ్రీవుడి గురించి అర్థమవుతుంది అనుకుంటాం, అర్థం కాకుండా మాయమైపోతుంది. అంగదుడు బాగా మనకు తెలిసిపోయింది అన్నీ అనుకుంటాం, అంగదుడు అర్థం కాదు. అలాగా ఇందులో మనస్తత్వాలన్నీ ఇంత విచిత్రంగా కిష్కింధాకాండలో చూపించబడతాయి. తర్వాత ఇక్కడ మనకి ముందర అంటే ఈ కాండకు వచ్చే ముందర కబంధుడు కల్పించాడు. తర్వాత కనిపించి ఏం చెప్పాడు, సుగ్రీవుడు చిరునామా చెప్పాడు కదా, అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని రాముడికి లక్ష్మణుడికి, ఇవన్నీ దాటి వెళ్ళండి, అక్కడ మీకు శబరి వస్తుంది, తర్వాత అక్కడికి వెళ్తే మీకు మతంగమని ఆశ్రమం వస్తుంది, పైకి వెళ్తే ఋష్యముఖ పర్వతం, అక్కడి చెట్లు ఉంటాయి, ఇలా ఉంటుంది, సెలయేళ్ళు ఉంటాయి, పళ్ళు తినండి, అంత చిరునామా అంతా చెప్పేశాడుగా. చెప్పి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, అక్కడ సుగ్రీవుడు అనే ధర్మాత్ముడు ఉన్నాడు, ఆయనతో నువ్వు అగ్ని సాక్షిగా స్నేహం చేసుకో అని చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పాడు. సుగ్రీవుడు అనే మాట ఎందుకు చెప్పాడు, ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు, ధర్మానికి మారు పేరు. అలాంటి వాడికి ధర్మాత్ములే ఇష్టం ఉంటారు కదా, కాబట్టి ధర్మాత్ముడైన సుగ్రీవుడి పేరే చెప్పాడు. నిజంగా కలవకపోతే ఏమయ్యేదో మనకి ఇక్కడ కదా, కబంధుడు రాక్షసుడు అనుకుంటాం, ఆయన రాకపోతే ఇంత ముందరికి నడిచేది కాదు రామాయణం. కాబట్టి కిష్కింధాకాండకి పునాది కబంధుడు అనుకోవాలి కదా. ఏం చేశాడు ఆయన, రాముడు కలత చెందున్నాడు, ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు, ఎక్కడుంది సీతమ్మ అని ఎలా వెతకాలి అనే స్థితిలో ఉన్నప్పుడు ఆశలు చిగిర్చాడు రాముడిలో కదా. రాముడికి భగవంతుడు అవతారం అనేది పక్కన పెట్టండి, ఒక మానవుడుగానే జీవిస్తున్నాడుగా. మంచి మాటలు చెప్పి ఆనందాన్ని కలిగించాడు కదా. స్నేహం గురించి చెప్పాడు, ఒక ఆచార్యుడి గురించి చెప్పాడు, ఇన్ని చెప్పాడు. రాక్షసాంశలో అలా ఉండిపోయినా దైవానికే సహాయం చేశాడు కబంధుడు కదండి, అంత గొప్పవాడు. ఇది అలాగా వీళ్ళిద్దరికీ మైత్రి చేసే ఆ సందర్భం కల్పించాడు. ఇది కూడా నిజంగా చెప్పాలంటే జీవ బ్రహ్మల సంబంధమే సుగ్రీవుడిది రామచంద్రుడిది కదా. ఇక ఇక్కడ ముందర మన కథ మొదలెట్టబోతున్నాం. ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి మెల్లిగా అక్కడి నుంచి నడిచి వెళుతున్నారు పంపా తీరానికి. అక్కడ మనకి మొదలవుతుంది. మొదలైతే ఇక్కడ మొట్టమొదటిది శ్లోకం కిష్కింధాకాండలో సతాం పుష్కరిణీం గత్వా
పద్మోత్పల ఝషాకులాం రామ సౌమిత్రి సహితో విలలాపాకులేంద్రియ అంటూ మొదలెడతారు కిష్కింధాకాండలో మొట్టమొదటి శ్లోకం. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి పంపా సరోవరానికి వెళ్ళాడు. ఆ పంపా సరోవరంలో ఏమిటి ఉన్నాయట? పద్మాలతో, కలువలతో, చేపలతో నిండి ఉన్న ఆ సరోవరాన్ని చూసి సీతాదేవిని తలుచుకుని శ్రీరాముడు దుఃఖించాడు అంటూ మొదటి శ్లోకం. ఇక్కడ మనకి ఆశ్చర్యం వేస్తుంది, శ్రీరామచంద్రుడు ఎందుకు అంతలా దుఃఖిస్తున్నాడు? ఈయన మన స్థితప్రజ్ఞుడు అనుకుంటున్నాం, ఇంతలా అనుకుంటున్నాం. కానీ ఒక మానవుడికి ఉండవలసిన ఆ కనీస లక్షణం లేకపోతే ఏంటంటాం మనం? భార్యగా, ఒక భర్తగా భార్య ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య దూరమైనప్పుడు ఆ భర్త పడే బాధని ఉంటుంది కదండి, అది మరి చూపించాలి ఒక మానవుడిగా కదా. అసలంటూ లేకుండా అలా రాయిలా ఉండలేంగా, అలా అది చూపిస్తున్నాడు. ఒక ప్రగాఢమైన ప్రేమని చూపిస్తున్నాడు భర్తగా. ఆంజనేయ స్వామి లాంటి వాడు, అంత స్వామి భక్తి పరాయణుడు, మొదటిసారి రాముణ్ణి చూసి ఆశ్చర్యపోయాట. అంటే రాముడు పడుతున్న బాధని అవన్నీ తర్వాత గమనించి కిష్కిందకు వచ్చినప్పుడు ఏంటినా ఇంత ఇంత దుఃఖిస్తున్నాడు భార్యను వదిలి, అవునా ఇలా కూడా దుఃఖిస్తారా అని ఆశ్చర్యపెట్ట. మరి ఆయన బ్రహ్మచారి, ఆయనకి తెలీదా అనుకుంటే అలా అని కూడా మనం అనుకోవచ్చు, కానీ ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి ఆంజనేయ స్వామి సుందరాకాండకి వెళ్ళిన తర్వాత ఆ కాండలో అమ్మవారిని మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్న తర్వాత అనుకున్నట్ట, రాముడు ఎంత కఠినాత్ముడు కదా, ఆయన గుండె ఒక రాయి లాంటిదేమో, ఇలాంటి సీతమ్మని వదిలి ఇంకా ఆయన బతికున్నాడా, ఆశ్చర్యం ఇస్తోంది నాకు అన్నట్టు. అంటే అమ్మవారి గొప్పతనాన్ని అంత చక్కగా చెప్తాడు ఇక్కడ. అంతే అలాంటి సీతమ్మని వదిలాడు కాబట్టి రాముడిలో అంత దుఃఖం కనిపిస్తుంది అంటారు. ఇక్కడ ఈ శ్లోకాన్ని కొంచెం మన అర్థం చెప్పుకుందాం. ఇది చాలా చాలా అద్భుతమైన శ్లోకం. పద్మములు, కలువలు, చేపలు ఉన్నాయి, అలాంటి ఆ సరోవరాన్ని చూసి సీతమ్మని తలుచుకుని దుఃఖించాడు. మన పోయిటిక్ లాంగ్వేజ్ లో మనం వెళ్ళిపోతే ఏంటవుతుందంటే, పద్మాలు అంటే ముఖం, ఒక అమ్మాయి ముఖము పద్మబింబమ్మ వలె పద్మమ్మ వలె ఉన్నది అంటూ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. తర్వాత కలువ పువ్వులు అంటే కలువ పువ్వులు అంటే నేత్రములు అంటాం కదా, అది గుర్తొచ్చి ఉంటుంది. పోనీ చేపలు అంటే చూపులు, అటు ఇటు కదులుతూ ఉంటే చంచలమైన చూపులు, అలాగా మూడు చూసేసి అమ్మవారు గుర్తొచ్చింది. ఇది మామూలుగా అనుకుంటాం అది, కానీ దాని వెనకాతల వేరే అర్థం ఉంది అని పెద్దవాళ్ళు చెప్తారు. ఏంటంటే పద్మము అంటే ఏంటి? ఆ పద్మం వికసిస్తుంది, ఎప్పుడు సూర్యుడిని చూసి వికసిస్తుంది. ఆకాశంలో వెలుగు వచ్చినప్పుడు మాత్రమే వికసిస్తుంది. ఎప్పుడైతే వెలుగు వెళ్ళిపోయి రాత్రి అయితే ముడుచుకుపోతుంది. అంటే ఇక్కడ వెలుగు అంటే ఏంటంటే జ్ఞానము, భగవంతుడిని చూసి వికసించేది. అంటే ఏంటది? అది ఒక భక్తుడిలో ఉండే ఆ ముఖం అనమాట. ఒక భక్తుడి ముఖం అనుకోండి, ఒక భక్తుడు లేదా భక్తురాలు భగవంతుడిని చూడగానే అలా వికసిస్తుంది. లేదు భగవంతుడు లేదు, తనకు దూరం అవుతున్నాడు అంటే ముడుచుకుపోతుంది. అది పద్మము. అలాంటి వాళ్ళు మనం 3 రకాల భక్తులు, అంటే ఈ మూడు లక్షణాలు ఒక భక్తుల్లో ఉంటే అనేది మనం ఊహించుకోవాలి. అంటే అప్పుడు రాముడు ఎందుకు ఏడవడు అనేది మనకు అర్థమవుతుంది, ఎందుకు ఏడుస్తున్నాడు అనేది తెలుస్తుంది. మొట్టమొదటిది పద్మము, భగవంతుడు లేదా వెలుతురు కనిపించగానే వికసిస్తుంది. ఎప్పుడైతే వెలుతురు లేదా భగవంతుడు కనిపించడం మానగానే ముడుచుకుపోతుంది. ఇక 2 కలువ, నేత్రములు మనం అనుకుంటాం కదా, ఇవి రాత్రి వికసిస్తాయి. ఎందుకు? చంద్రుడు ఆహ్లాదమైన కాంతి ఇచ్చినప్పుడు కదా. ఈ చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు అంటే నిజానికి ఆయనకి సొంత వెలుతురు లేదు, సూర్యుడి నుంచి తీసుకుని ఇస్తూ ఉంటాడు. అంటే గురువు, భగవంతుడి నుంచి గురువు జ్ఞానాన్ని తీసుకుని మనకు అందిస్తాడు. ఒక గురువు ద్వారా జ్ఞానాన్ని సమపార్జించినప్పుడు ఆ కలువ వికసిస్తుంది. కాబట్టి అజ్ఞానం అనే చీకటి ఉన్నప్పుడు దూరం చేసేస్తాడు. ఎలాగా? చంద్రుడు తన వెన్నెలతోటి. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేవి కళ్ళతోటే జ్ఞానం. మన కళ్ళలో చూస్తే తెలుస్తుంది, వాళ్ళ కళ్ళు జ్ఞానంతో వెలుగుతున్నాయి అంటాం కదా, అలా ఇలాగా అనమాట. సో ఇది కలువ. ఇక 3 చేపలు చంచలానికి మరి ఇక్కడ దీనికి సంబంధం ఏంటి అంటే, భగవంతుడు మన మనసులో ఉన్నప్పుడు ఎప్పుడు మనం భగవంతుని తలుచుకుంటూ ఉంటాం దేవుడిని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అమ్మో ఈయన దూరం అయిపోతాడు, మర్చిపోతామేమో అని స్వామి అని మనం 10 సార్లు అనుకుంటూ ఉంటాం. రామ, శ్రీరామ లేదా శ్రీకృష్ణ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం, అమ్మవారిని శ్రీమాత అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఒక్క క్షణం కూడా దూరం అయితే మనం తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇలా చలిస్తూ ఉంటాయట మన కళ్ళు. స్వామి, తండ్రి అని ఇలా అనుకున్నప్పుడు మన కళ్ళు చలిస్తూ ఉంటాయట. అలాంటి భక్తులు అంటే ఏంటి? గురువు ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని గ్రహించి భగవంతుడిని తలుచుకుంటూ ఆయన్ని ఎక్కడ వదలకుండా చేపల్లాగా అలా చెలించుకుంటూ తర్వాత
ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటి ఆయన ఎప్పుడైనా దూరం అయితే అంటే ముడుచుకుపోయి ఉండడం, ఆయన తెలుసుకోగానే వికసించడం, ఆయన జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఉండడం గురు ద్వారా. ఇలాంటి భక్తులు గనక ఉండి, అలాంటి భక్తులు గనక దూరం అయితే స్వామి విలపిస్తాడు, ఏడుస్తాడు, తపిస్తాడు, వాళ్ళ కోసం సముద్రాలు దాటి వెళతాడు, వాళ్ళని విడుదల చేస్తాడు అని చెప్పడానికి ఈ శ్లోకం అనే పెద్దవాళ్ళు అంటారు. అంటే సీతమ్మ కూడా అంతే. సీతమ్మ కూడా ఒక భక్తురాలి కిందే మనం భావిస్తే, ఆవిడ కూడా భగవంతుడికి దూరమై ఇలా బాధపడుతుంటే ఆవిడ కోసం విలిపించాడు. ఆ స్థితిలో మనం ఉండి అలా అంత గొప్ప స్థితిలో ఉంటే మన కోసం కూడా ఆయన వస్తాడు, మన కోసం కూడా ఆయన ఏడుస్తాడు అని చెప్పడం కోసం ఈ శ్లోకం చెప్పబడింది. ఇలాగా అలా చూసి స్వామి రాముడు వెంట లక్ష్మణుడు ఇద్దరు నడుస్తూ వెళుతూ అప్పుడు ఆయన సీతమ్మని తలుచుకుని బాధపడ్డాడు. అయ్యో, సీతమ్మ ఉంటే ఇంతింత చక్కటి మనం ప్రదేశాలు చూస్తున్నామే, సీత ఉంటే ఎంత సంతోషిస్తుందో, ఆవిడికి ఈ నదులు ఇష్టం, ఈ నీళ్ళు ఇష్టం, ఈ ప్రకృతి ఇష్టం, ఇవన్నీ ఎంత బాగా తను చూసేదో, ఇవన్నీ లేదు పాపం పక్కన అని బాధపడుతున్నాడు అని. ఆ తర్వాత ఆయన వెంటనే లక్ష్మణుడితో మాట్లాడటం మొదలెట్టాడు. అన్నాడు, ఏంటంటున్నాడు, నా కోసం ఇద్దరు బాధపడుతున్నారు లక్ష్మణ అని చెప్పాట. ఎవరిట? ఒకడు భరతుడు అక్కడ నా కోసం, ఆయన కూడా నాలాగే వనవాసం అనుభవిస్తూ అక్కడ నందిగామంలో ఉంటూ బాధపడుతూ ఉన్నాడు భరతుడు. ఇక్కడ సీతాదేవి నా వియోగంలో ఎక్కడో రావణాసుడి దగ్గర ఉంది, ఆవిడ నా కోసం ఏడుస్తుంది, వీళ్ళిద్దరిని తలుచు నా మనసుకు వీళ్ళే గుర్తొస్తున్నారు అని బాధపడుతున్నాడు. ఎప్పుడైనా మన ఆత్మీయులు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు దుఃఖంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు తప్పకుండా ఏమాత్రం మనలో కొంచెం సున్నితత్వం ఉన్న మనం కూడా బాధపడతాం కదా, అయ్యో మన వాళ్ళే పాపం ఇంత కష్టంలో ఉన్నారే అనిపిస్తుంది కదా. ఇది ఒక మానవుడికి ఉండే సహజ లక్షణం. ఆ లక్షణాన్ని ఇక్కడ శ్రీరామచంద్రుడు చూపిస్తున్నాడు. తర్వాత ఒక విషయం మనం గ్రహించాలి, మన మనసులో కనుక దిగులు ఉంటే పైన మీకు ఎంత బాగున్నా ఆహ్లాదంగా ఉన్నది మన మనసుకి నచ్చదు, దిగులుగానే ఉంటుంది కదా. అలాగే ఉన్నాడు రాముడు. ఆ ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంది. ఎంత బాగా వాల్మీకి ఇక్కడ ఎన్నో శ్లోకాల్లో ఈ ప్రకృతి వర్ణన చేస్తాడు, అత్యద్భుతంగా మన కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. ఎలా ఉందిట, చెట్లు, అక్కడ చల్లటి గాలి వస్తుంది, ఎందుకంటే ఆ సరోవరాలన్నీ మంచి నీరు, అదంతా చెప్పాడుగా కబంధుడు. ఆ బ్రహ్మాండమైన చక్కటి చల్లని నీరు జలపాతాల నుంచి వచ్చి అలా ప్రవహిస్తుంటే ఆ చెట్లన్నీ ఊగుతున్నాయట. ఇలా ఎలా ఉందిట అంటే, ఆ చెట్లు ఊగడంలో పై కొమ్మలు మరీ తొందరగా ఇలా ఎక్కువగా ఊగుతాయి, అడుగున కాండం స్టెమ్ ఉంటుంది ఊగలేదు, నిలబడి ఉంటుంది, పైన కొమ్మలు మాత్రం ఇలా ఊగుతుంటే చూస్తూ ఉంటే వాటిని అవి నృత్యం చేసినట్టుగా కనపడుతున్నాయట. అలా నృత్యం చేస్తుంటే మరి దానికి గానం ఉండాలిగా. వెనకేంటంటే కోయిలలు ఉన్నాయి, కోయిలలన్నీ కూస్తున్నాయి, ఆ కూస్తుంటే ఇవన్నీ నృత్యం చేస్తున్నాయా అన్నట్టుగా అలా కనపడుతోంది అన్నారు. తర్వాత పక్కన కొంచెం దూరంలో చందన వృక్షాలు ఉన్నాయి, అంటే శాండల్వుడ్ ట్రీస్ అనమాట. వాటి నుంచి మంచి సుగంధంతో గాలి వస్తూ పక్క నుంచి అనేక పుష్పాలు ఉన్నాయి, వికసించిన పుష్పాలు ఉంటాయి. వాటి మించి తుమ్మెదలు వచ్చి ఝంకారం చేస్తూ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు రాముడు అంటున్నాడు, అది చూడు, ఇక్కడ ఈ కోకిలలు పాడుతూ ఉంటే ఆ చెట్లేమో నృత్యం చేస్తున్నాయి, మరి పక్క వాయిద్యాలు ఉండాలిగా. ఒక మనిషి పాడుతూ ఉంటే సంగీతం, పక్కన ఒక మృదంగము, లేకపోతే మరొకటి వీణ, ఇలా రకరకాలుగా ఉంటాయి, ఒక వైలిన్, ఇలా అన్ని పక్కనేమో ఈ తొమ్మిదిల ఝంకారాలు, ఇంకొక వేరే పిట్టలు అరుస్తుంటే అవి. నాకు అలా అనిపిస్తోంది. అంటే చూడండి ఆ మనిషిలో ఉన్న సెన్సిటివిటీ ఎలా ఉంటుందో. ఇన్ని రకాలుగా ప్రకృతిని ఆయన భావిస్తున్నాడు. పైగా దూరం నుంచి వాళ్ళకి పర్వతాలు కనిపిస్తుంటే, పర్వతం అంటే మనకి ఇలా బ్రౌన్ కలర్లోనో లేకపోతే దాని మీద ఉన్న చెట్ల వల్ల కొంచెం ఏదో ఆకుపచ్చ రంగుల్లోనో కనిపించట్లేదు. ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క రంగులో కనిపిస్తుంది. ఎందుకు? పుష్పాలు విరగబోస్తున్నాయి కాబట్టి. కొన్ని పర్వతాలు రంగులు, కొన్ని ఏమో ఏదో పసుపు రంగు, కొన్ని ఎరుపు రంగు, ఇట్లా చాలా అందంగా పుష్పాల రాసులు పోసినట్టుగా కనిపిస్తున్నాయి. రాముడు అంటట అక్కడ మధ్యలో పచ్చ గన్నేరు చెట్లు కనిపించాయి. పచ్చ గన్నేరు అంటే ఎల్లో కలర్లో గన్నేరు పొడుగ్గా ఉంటుంది. ఆ చెట్లు కనిపిస్తే ఆయన రాముడికి ఎలా కనిపిస్తున్నాయట, పట్టుబట్టలు కట్టుకుని బంగారు నగలేసుకున్న కొంతమంది మనుషులు అక్కడక్కడ నిల్చున్నట్టుగా కనబడుతున్నారు. అంటే ఆయన చూడండి, ఆయన ఊహ, రాముడి ఊహ అంత అద్భుతంగా. ఇక్కడ కొన్ని నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి, ఆడ నెమళ్ళు మగ నెమళ్ళు కలిసి నృత్యం చేస్తూ క్రేంకారాలు చేస్తున్నాయి. అప్పుడు రాముడు అంటున్నాడు,
ఒక చిన్న పిల్లాడు మాట్లాడినట్టు మాట్లాడతాడు ఇక్కడ రాముడు. ఆ నెమళ్ళు చూడు లక్ష్మణ ఎంత చక్కగా నృత్యం చేస్తున్నాయో, ఆడనెమళ్ళు మగనెమళ్ళు. అవునులే, ఆడనెమల్ని ఏ రాక్షసుడు ఎత్తికెళ్ళలేదుగా, అందుకని చక్కగా నృత్యం చేస్తున్నాయి రెండు అంటున్నట్టు. అంటే సీతను రావణాసురుడు పట్టుకెళ్ళిపోయాడు, నేను ఒక్కడనే అయిపోయాను, నా మనసు ఎలా సంతోషంగా ఉంటుంది అని చెప్పడం. చూడండి, అలాగా సహజమైన మానవుడు ఒక వియోగంలో ఎలా బాధపడతాడో అలా అని అంటున్నాడు. సీత కూడా నా అలాగే బాధపడుతూ ఉంటుంది. బహుశా ఇలాంటి సన్నివేశాలు ఆవిడకు కనిపిస్తే. కానీ నాకు అనిపిస్తోంది లక్ష్మణ అసలు జీవించిందో మరణించిందో కూడా తెలియదు. ఎందుకో తెలుసా నీకు? ఇంకొక విషయం నాకు ఒక శుభ సూచకం అయితే కనిపించింది అన్నాడు. అంటే అప్పట్లో మనం ఇది నమ్మాలి, అంటే మనకి ఇక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పక్షి కూతలు ఇవి కూడా శకునాల కింద భావించేవారు. ఎన్నోసార్లు రాముడు లక్ష్మణుడు కూడా అనుకున్నారుగా. ఇది వరకు మారీచుడు ఎప్పుడైతే సీతను పట్టుకెళ్ళాడో అప్పుడు ఒక కాకి నా మీది నుంచి వెళ్ళి అరుస్తూ వెళ్ళింది, అది అశుభ సూచకం. అందుకని సీతను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు కాకి చెట్టు మీద కూర్చుని పక్క నుంచి కావు కావు అని అరుస్తుంది, చూస్తున్నావా, ఇది శుభ సూచకం, అంటే ఏదో మంచి జరగబోతోంది మనకి అని అన్నాడు. మనం కూడా చూసారా, కాకి అరిస్తే ఏం చెప్తాం మన ఇళ్లలో, మనకి ఎవరో చుట్టాలు వస్తారంట కదా. చుట్టాలు వస్తే శుభ సూచకం, ఎందుకంటే ఇంటికి చుట్టాలు రావడం అంటే మంచిగా చక్కగా మంచి జరుగుతుంది, అందరూ వస్తున్నారు, సంతోషం. చుట్టాలు వస్తే అందరూ కలిసి ఉండొచ్చు, సరదా నవ్వులు కబుర్లు కదా, అందుకని చుట్టాలు వస్తున్నారు అని చెప్తారు. అందుకని శుభ సూచకం. ఇక్కడ కూడా శుభ సూచకం, కాకి అరుస్తుంది పక్కన చెట్టు మీద కూర్చుని అని చెప్పాడు అని చెప్తున్నాడు. మళ్ళా ఒకవేళ సీతాదేవి ఇక్కడే మనకి కనిపించింది అనుకో, రావణాసురుడు ఉన్న చోటు అది కనిపిస్తే మనం సీతాదేవిని తెచ్చి ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడ చాలా బాగుంది ప్రకృతి, నాకు ఈ ఇంద్ర వైభవాలు రాజ్యాలు ఏవి వద్దు లక్ష్మణ, ఎంత బాగుందో, సీతకు కూడా ఇలా ఉంటే ఇష్టం అని మళ్ళా అంటున్నాడు. నా కోసం పాపం ఆవిడ అడవికి వచ్చింది, ఆవిడ రావాల్సిన అవసరం ఏం లేదు, ఇన్ని బాధలు పడితే ఇప్పుడేమో ఈ రావణాసురుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను వెనక్కి వెళితే జనకుడు నన్ను వచ్చి అడిగి నా కూతురు ఏమైంది, నీకు ఇచ్చి వివాహం చేశాను కదా అని అడిగితే నేనేం సమాధానం చెప్పను. అలాగే కౌశల్య అడుగుతుంది నన్ను, నా కోడలు ఏది అని ఏం చెప్పాలి లక్ష్మణ నేను అని బాధపడడం మొదలెట్టాడు. ఇప్పుడు లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. రావణుడు ఎక్కడున్నా మనం వెతుకుదామన్నయ్యా, వెతికి వదినను అప్పచెప్తే సరే వాడిని క్షమించి వదిలేద్దాను, లేదా వాడిని నేను చంపేస్తాను, వాడికి ప్రాణాలు మిగలవు. కాబట్టి నువ్వు ఉత్సాహం తెచ్చుకో, నువ్వు అలాగా నిరుత్సాహం అయిపోకు, ఉత్సాహం తెచ్చుకో, ఎందుకంటే నువ్వు ఉత్సాహానికి మారుపేరు. నీ ఇంత ధైర్యవంతుడు ఎవరున్నారు అసలు, నీకు మనోనిగ్రహం కూడా ఉంది, కాబట్టి నీ గొప్పతనం నువ్వు మరవద్దు అని చెప్పాడు. చెప్పి ఉత్సాహపరిచాడు లక్ష్మణుడు. ఎంత చక్కటి తమ్ముడో చూడండి, ఎప్పుడైనా కొంచెం రాముడు అటు ఇటు అయితే మళ్ళా ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొంత ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఋష్యముఖ పర్వతానికి ప్రవేశించి అది వాళ్ళు పైకి ఇలా చూస్తూ వెతుకుతున్నారంటే పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి, ఎక్కడా చెప్పాడు కదా కపంతుడు ఏ కొండ ఉంటుంది, ఎక్కడ మనం వెతకాలి అంటూ ఇలా చూస్తూ వెళుతూ ఉంటే వీళ్ళు రావడం దూరం నుంచి సుగ్రీవుడు చూశాడు. సుగ్రీవుడు చూసిన తర్వాత వెంటనే సుగ్రీవుడు ఆ దూరం నుంచి చూడగానే ఆయనకి ఒక మనస్సు జల్లుమంది. ఎందుకంటే వాళ్ళు చూడగానే వాళ్ళు ఒక దేవతా సంబంధమైన ఆ స్వరూపాలు చూడగానే ఆయనకి కొద్దిగా భయం లాంటిది కలిగింది. ముందర ఆ భయం లాంటిది ఎందుకు కలుగుతుంది ఆయనకి, ఎందుకు అంటే ఆ మనస్సుల్లో ఉన్న ఇప్పుడే మనం చెప్పుకున్నాం శ్లోకాలు ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. మనసులో ఉన్న ఆ భయం, తెలియని ఆందోళన వల్ల ఇలాంటివన్నీ కలుగుతుంది. ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించుకోవాలి. సుగ్రీవుడికి జరిగిన రామ దర్శనం, అది మొట్టమొదటి దర్శనం కదా. సుగ్రీవుడు నిజంగా దివ్యాత్ముడే, ఆయన ధర్మాత్ముడే, మహాత్ముడే. ఎందుకంటే శ్రీరామచంద్రుడు లాంటి వాడు సుగ్రీవుడి దర్శనాన్ని కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు, ఆయన స్నేహాన్ని అభిలషించి. ఎంత ధన్యుడండి సుగ్రీవుడు. అలాంటి సుగ్రీవుడు మొట్టమొదటిసారి రామ దర్శనం చేశాడు, ఎదురుకుండా వస్తూ ఉంటే ఆయనకి ఒక్కసారి ఒళ్ళు జల్లుమని భయం వేసి అమ్మో ఎలాగా అని చుట్టుపక్కల అనేక మంది వానరాలు ఆయన చుట్టూతో ఉన్నారు. తర్వాత ఇంకా అది కాకుండా ఆయనకి ముఖ్యంగా 9 మంత్రులు ఆయన దగ్గర ఉన్నారు. 9 మంత్రులు కొద్ది దూరంలో ఉన్నారు, మిగతా అనేక వానర ఆయన రాజు. వాళ్ళందరూ ఉండేసరికి ఎవరు వీళ్ళు అయి ఉంటారు, వాళ్ళేమన్నా పంపించాడా వీళ్ళని నన్ను చంపడానికి అనేసరికి వెంటనే ఆ చిన్న ఆయన సైనికులందరూ ఒక్కసారిగా అన్ని చెట్ల మించి
దూకి హడావిడి చేయడం మొదలెట్టాయి. చుట్టుపక్కల ఆ చప్పుడికి, ఆ హడావిడికి అనేక జంతువులన్నీ అడవిలో పరిగెట్టడం మొదలెట్టాయి. కోలాహలంగా అయిపోయింది అడవంతా. ఇదంతా చూసి వెంటనే ఆయన ఏం చేశాడు, తన 4 వానర మంత్రులను పిలిపించాడు. ఇది ఒక చాలా చిత్రమైన విషయం. ఏంటంటే మీరు గమనించిన సుగ్రీవుడి దగ్గర 4 మంత్రులు అని చెప్తున్నారు కదా. ఇదే మళ్ళా విభీషణుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా విభీషణుడిని రావణాసురుడు తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టినప్పుడు తన 4 మంత్రులతో వెళ్ళిపోయాడు అంటారు. ఈ 4 ఏమిటి ఇక్కడ, ఈ 4 నంబరు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మనం చాలా డీటెయిల్గా స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా నేను పెద్దవాళ్ళు చెప్పింది విని తర్వాత చదివి మీకు నేను చెప్తున్నాను. 4 స్నేహితులు, 4 మంత్రులు, 4 అంటే తన సలహా ఇచ్చేవాళ్ళు, తన కోసం ఉండేవాళ్ళు అని. ఇక్కడ ఎవరు ఆ 4 అంటే, మనం ఎప్పుడో 4తో బతకాలి, పెద్దవాళ్ళు అంటారు కదా 4తో ఉండాలిరా, 4 ఉండాలి, మీది ఎప్పుడు 4 అంటే ఇది 4. ఆ 4 అంటే 4 మనుష్యులని కాదు. ఇక్కడ దాని వెనక ఉన్న అర్థం ఏంటంటే, మొట్టమొదటిది వివేకం. వివేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం తెలుసుకునే వివేకం ఉండాలి. వివేకం అనేది మొట్టమొదటిది. ఇక రెండవది వైరాగ్యం. ఏది ఎంతవరకు కావాలి అంతవరకే చాలు, ఇంకా చాలు, ఇది చాలు, ఇంతవరకు అనుభవించాను, ఇంకా చాలు అని వదిలేసే శక్తి మనకు ఉండాలి, అది వైరాగ్యం. ఇక 3 ముముక్షత్వం అంటే ఇంకా అఖండమైన మోక్షం కావాలి అనే తపన. ఇంకా చాలు, ఇంకా నేను వెళ్ళిపోవాలి, నాకు మోక్షం కావాలి అని కోరిక. 4 నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. మళ్ళా చెప్తాను. 1 ఏది నిత్యం ఏది అనిత్యం తెలుసుకోవాలనే వివేకం. 2 వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోమని కాదు, ఎంతవరకు కావాలో అంతే తీసుకోవడం. ఇంకా చాలు, ఇన్ని రోజులు నేను చేశానుగా, ఇంకా చాలు అని వదిలేయడం. తర్వాత 3 ముముక్షత్వం అంటే విడివడాలనే కోరిక, మోక్షం కోసం తపన. ఇక 4వది నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. ఈ 4 ఉండాలి. ఇవి 4తో ఉండు, 4 ఉండు. సుగ్రీవుడితో 4తో ఉన్నాడు, లేకపోతే విభీషణ్ 4తో వెళ్ళాడు. ఇక్కడ 4 పేర్లు మనకి ఇచ్చారు, 4 వీళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఆ 4 పేర్లు మీకు చెప్తాను, కానీ వెనక అర్థం ఇది. ఇక ఆయనతో ఉన్న 4 మంత్రులు ఎవరు? మొట్టమొదటిది మన హనుమంతుల వారు, 2 జాంబవంతుడు, 3 మైందుడు, 4 ద్వివిధుడు. హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు. ఈ 4 ఈయన మంత్రులు. ఈయన ఏం చేశాడు, ఆ అత్యద్భుతంగా ఆ మహావైభవంగా ఉన్న రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసి ఈయన కొంచెం భయపడి అప్పుడు వెంటనే ఈ 4 పిలిచి చెప్పాడు. వాళ్ళు దేవతల్లాగా ఎవరో వస్తున్నారు, ఆజానుబాహువులు వాళ్ళు. ఆయన వర్ణించే విధానం చూడండి. బొసరగొట్టే పాములు లాంటి ధనుస్సులు పట్టుకున్నారు. ఆ ధనుస్సులు చూసారా మీరు ఎలా ఉన్నాయో, ఆయన బాణాలు చూసారా ఎలా ఉన్నాయో. వాళ్ళని నన్ను చంపడానికి వాలి పంపాడేమో అని అనుమానం వస్తుంది, కానీ వాళ్ళు దేవతల్లాగా ఉన్నారు చూసావా, మామూలుగా లేరు. బహుశా దేవతలు ఎవరినో పంపించాడేమో వాలికి, ఎందుకంటే వాలికి ఏమైనా చేయగలడు, వాలికి సమర్థుడే. కాబట్టి నా రాజ్యాన్ని, నా భార్యని అపహరించాడు, ఇక నన్ను చంపడానికి పంపిస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు. ఎందుకు ఇంత భయపడుతున్నాడు అసలు, ఏంటి ఈయన సంగతి, ఈ సుగ్రీవుడికి వాలికి సంబంధం ఏంటి, ఇది మనం కొంచెం తెలుసుకుని అప్పుడు ముందరికెళ్ళాలి. దీనికి వెళ్ళాలంటే మనం చాలా ముందరికి వెళ్ళాలి, బ్రహ్మగారి వరకు వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఫస్ట్ అసలు ఆ సంగతులని తెలుసుకుని అప్పుడు మనకి ఈ వాలికి సుగ్రీవుడికి ఏమిటి, ఎందుకు ఇంత భయపడిపోతున్నాడు సుగ్రీవుడు, ఎక్కడో అడవిలో ఉన్నవాడు రాముణ్ణి లక్ష్మణ్ని చూసి ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు, ఏంటి కథాకమామేషి తెలుసుకున్నాడు. ఒకసారి బ్రహ్మగారు యోగాభ్యాసం చేస్తున్నారు. ఆయన తపస్సు చేసుకుంటూ మధ్యలో యోగాభ్యాసంలో ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మ చేస్తూ ఉంటే ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కళ్ళు తెరిచేసరికి ఒక్కొక్కసారి చూడండి మనకి కళ్ళలోంచి కొంచెం కన్నీళ్ళలాగా వస్తాయి. అలాగా ఆయన కంటిలోంచి ఒక నీటి చుక్క కింద పడేసరికి అందులోంచి వానరుడు ఉద్భవించాడు. మొట్టమొదటి వానరుడు అక్కడ ఉద్భవించాడు. ఇప్పుడు నేను చెప్పాను వానర జాతి అని, ఆ జాతిలో మొట్టమొదటి వాడు అక్కడ ఉద్భవించాడు. ఆయన పేరు వృక్షరజుడు. మనం రూ అంటాం కదా, ఆ వృక్షరజుడు. ఆయన బ్రహ్మగారి దగ్గర ఉండేవాడు. ఆయనకి అప్పుడే వాలం అంటే ఆయనకి తోక ఉండేది,
వానర ముఖం అంటే వానరుల్లాగే, అంటే వీళ్ళల్లో మొట్టమొదటి వాడు. ఆయన వెళ్ళడం, ఏవో పువ్వులు అవి తీసుకురావడం, బ్రహ్మగారితో ఆయన పూజ చేయడం, మిగతా అన్ని పనులు చెరగడం, ఇలాగా బ్రహ్మగారి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉంటే ఒక రోజు ఏమైంది, వృక్షరచుడికి అలా అడవిలో తిరుగుతూ ఉంటే ఒక పెద్ద సరస్సు కనిపించింది, పెద్ద మంచి నీటిది. చూసి అక్కడ, అంటే ఇదంతా హిమాలయాల దగ్గర జరుగుతుంది, ఎందుకంటే అక్కడే కదా ఆయన యోగా అభ్యాసం తపస్సులో ఉన్నాడు బ్రహ్మదేవుడు. చూసి అందులో నీళ్లు, ఆయనకి దాహం వేసి ఇలా అందులో తొంగి చూసాట ఆ సరస్సులోకి ఈ వృక్ష రజుడు. చూసేసరికి ఆయన ప్రతిబింబమే అందులో కనిపిస్తుంది, నీళ్ళల్లో మన ప్రతిబింబం మనకు కనిపిస్తుందిగా. అలా చూసేసరికి వెంటనే అయ్యో ఎవరో ఉన్నాడు ఇందులో అనుకున్నాడు. ఆయనకి తెలియదు అంతవరకు అందులో తన ప్రతిబింబమే కనిపిస్తుంది ఇవన్నీ తెలియదు ఆయనకి. ఎవరో ఇందులో ఉన్నాడు అని అందులోకి దబుక్కుని దూకేశాడు. దూకి నీళ్ళలో అంతా వెతికేశాడు, ఎవరూ లేరు. పైకొచ్చాడు. పైకొచ్చేసరికి ఆ సరోవరంలో ఉన్న ఆ మహిమ వల్ల ఆ వృక్షరజుడు ఒక స్త్రీగా మారిపోయాడు. అంటే ఏంటి, అది పార్వతీదేవికి సంబంధించిన సరస్సు. అక్కడ నిజంగా ఎవరు పురుషులు రాకూడదు, వచ్చి అందులో మునిగితే వాళ్ళు స్త్రీగా మారిపోతారని ఆవిడ అలా చేసింది. కాబట్టి అలా మారిపోయి వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి గట్టిగా భయపడి ఏడ్చేసట, ఇదేంటి ఇలా మారిపోయాను నేను, విచిత్రంగా ఉన్నాను నేను, పైగా తోక కూడా ఉంది, ఇదేంటిది, నన్ను ఎలా మనం సరిగా మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేయండి అని. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఇదంతా దైవ సంబంధమైన పనులు చేయడానికి ఇలా జరిగింది, కాబట్టి ఇదంతా దైవలీల. నీకు పిల్లలు పుట్టాక, నువ్వు స్త్రీగా ఉన్నావు కాబట్టి నీకు పిల్లలు పుట్టాక నీకు అప్పటికి అయిపోతుంది, నువ్వు ఎందుకు వచ్చావు, నీ జన్మ దానివల్ల అప్పుడు నువ్వు మళ్ళా పురుషుడిగా మారిపోతావు అని చెప్పాడు. అనేసరికి సరే అని ఆయన మళ్ళా అడవిలో వెళ్ళి తిరుగుతున్నాడు. స్త్రీగా ఉన్నాడు, అది మనం మర్చిపోకూడదు. స్త్రీగా వెళ్ళి తిరుగుతూ ఉంటే అప్పుడు అక్కడ ఇంద్రుడు ఇన్ని చూశాడు. చూసి అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈవిడ అనుకున్నట్టు, అత్యద్భుతంగా ఉంది ఆ అమ్మాయి, చాలా అందంగా ఉంది ఆ స్త్రీ, అలా తిరుగుతుంటే ఎంత అందంగా ఉందో అనుకున్నట్టు. అనుకునేసరికి వెంటనే ఆయన రేతస్సు వల్ల ఈయనకి వాలి అనే కొడుకు పుట్టాడు. ఇంద్రుడి వలన ఈ వృక్షరజుడు స్త్రీగా ఉన్నప్పుడు ఈయనకి వాలి అనే కొడుకు పుట్టాడు. ఇదేంటిది సంభవం అవుతుందా అంటే, మన మనుషుల్లాగా ఒక స్త్రీ ఒక పురుషుడు వల్ల పిల్లలు పుట్టడం అనేది మన జాతికి లక్షణం. దేవతలకి వేరే వేరే అన్ని వాళ్ళకి వేరుంటాయండి. ఎంతమంది మనం చదువుకున్నాం, ద్రోణుడు ఒక విధంగా పుట్టాడు, ఇలా రకరకాలుగా మనం చదువుకున్నాం కదా. కాబట్టి వాళ్ళని ఇదేంటి అని మనతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు వేరు, వాళ్ళు మనకంటే చాలా అధికులు, వాళ్ళ భోజనాలు వాళ్ళవన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది వేరు. కాబట్టి ఆయన రేతస్సు పడడం వల్ల ఈయనకి వాలి, ఈవిడకి అనాలి మనం, వాలి అనే కొడుకు పుట్టాడు. పుట్టేసరికి వెంటనే ఇంద్రుడు ఒక బంగారు పుష్పాలతో కూడిన మాల ఆ పిల్లాడికి వేసి, ఇది నేను నీకు వరంగా ఇస్తున్నాను, దీనివల్ల నువ్వు ఎవరితో యుద్ధం చేసినా సరే నీ ఎదుటిగా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో సగం శక్తి నీకు వస్తుంది అని వాలికి వరం ఇచ్చేశాడు ఇంద్రుడు. ఎందుకంటే తన కొడుకు కదా. ఇంకొకసారి చెప్తా, వాలి పుట్టిన తర్వాత ఆయనకి ఈ ఇంద్రుడు ఒక బంగారు పుష్పాలతో ఉన్న మాల మెళ్ళో వేసి చిన్న పిల్లాడికి చెప్పాట, నువ్వు ఎప్పుడైనా సరే పెద్ద అయిన తర్వాత ఎవరితో అయినా యుద్ధం చేస్తే నీ ఎదురుకుండా ఎవరైనా నిలబడి యుద్ధం చేస్తారు కదా, వాళ్లకుండే శక్తిలో సగం శక్తి నీకు వచ్చేస్తుంది. అంటే అవతల వాళ్ళకి హాఫ్ శక్తి ఉంటుంది, మిగతా అంతా దీనికి 1.5 అయిపోతుంది. తిన శక్తి ప్లస్ ఎదుటి వాళ్ళది హాఫ్ శక్తి, 1.5 నీకుంటుంది, వాళ్ళకి హాఫే ఉంటుంది, వాళ్ళు ఓడిపోతారు అని వరం ఇచ్చాడు. అది అయిపోయింది. తర్వాత ఆ రోజు మళ్ళా కొద్దిసేపటి తర్వాత సూర్యాస్తమయం అవుతున్న సమయంలో అప్పుడు సూర్యుడు ఇంకా వెళ్ళిపోతూ ఉంటూ, సూర్యాస్తమయాన్ని సూర్యుడు వెళ్ళిపోతూ ఈ స్త్రీని చూశాట. చూసి ఆయన కూడా అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి అని మోహించాడు. అలాగే అప్పుడు ఆయన రేతస్సు కూడా ఈ అమ్మాయి అంటే ఈ స్త్రీ మీద పడి అప్పుడు ఆయనకి సుగ్రీవుడు జన్మించాడు. సుగ్రీవుడు మంచి మెడ కంఠం ఉన్నవాడు అనుకోవచ్చు, అలాంటి వాడు జన్మించాడు. కాబట్టి ఇక్కడ ఆవిడికి మొదట వాలి, తర్వాత సుగ్రీవుడు. మరి సుగ్రీవుడికి కూడా తండ్రి ఏంటి ఇచ్చాడు బహుమతి? సుగ్రీవుడికి ఇలాంటి మాలలు అవి ఏమీ ఇవ్వలేదు. సూర్యుడు వచ్చి నీకు ఎప్పుడూ నీతో ఉండి నిన్ను కనిపెట్టుకునే స్నేహితుడిని నేను ఇస్తున్నాను అని చెప్పి తన శిష్యుడైన హనుమంతుడికి సుగ్రీవుడిని ఒక మంత్రిగా చేశాడు. ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడని. చూడండి ఎంత మంచి వరము అని సూర్యుడు సుగ్రీవుడికి ఇచ్చేశాడు. కాబట్టి అప్పటి నుంచి సుగ్రీవుడి పక్కన ఆంజనేయ స్వామి హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడికి
గురువు గారు సూర్యుడు కాబట్టి తన శిష్యుడిని ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా కలిశారు. ఇలా జరిగింది వీళ్ళిద్దరు. జరిగిన తర్వాత వెంటనే కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు ఈయన మళ్ళా ఈ పిల్లలిద్దరూ పుట్టాక ఈ వృక్ష రజుడు మళ్ళా ఆయన అంటే ఒక మగవాడిగా మారాడు. తర్వాత ఆయన వానర రాజు అయ్యాడు. చాలా మంది వానరులు పుట్టారు. అనేక అంశాలతో అనేక మంది ఉద్భవించారు, అనేక మంది వచ్చారు. అప్పటికి వాళ్ళందరికీ ఒక రాజు కావాలి కాబట్టి ఈయన రాజు అయ్యాడు. కొన్ని రోజులైన తర్వాత ఆయన మళ్ళా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతూ తన పెద్ద కొడుకైన వాలిని రాజుగా చేసి వెళ్ళిపోయాడు. ఈ వాలి మహాబలవంతుడు. ఆయన అసలు కొండలు శిఖరాలు వాటన్నిటినీ అంత పెద్ద 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 బండలుంటే వాటితో బంతుల్లాగా ఆడేవాడు. చెట్లు పెద్ద చెట్లుంటే వాటిని పీకి అవతల పడేసేవాడు. అంత బలవంతుడు. అలాంటి బలవంతుడైన వాలిని రాజుగా చేశాడు. సుగ్రీవుడు ఎప్పుడు అన్నయ్య అంటే ఇష్టం. ఆయన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఈయన అన్ని పనులు ఆయనకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి ఒక రాక్షసుడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. వాడి పేరు దుందుభి అనే రాక్షసుడు. వాడికి 1000 ఏనుగుల బలం ఉంటుంది. అంత బలం వాడికి ఒక వరం వల్ల వాడికి లభించింది. దాంతో వాడికి ఏంటంటే యుద్ధం ఎవరితో అయినా యుద్ధం చేయాలని చూసారా, చేతులు దురదగా ఉన్నాయంటారు. అలాగా వాడికి ఎవరితో యుద్ధం చేయాలి. వెళ్ళి సముద్రుడిని కవ్వించాడు. సముద్రుడు అలా పొంగిపోతూ ఇలా వచ్చేస్తుంటే ఆహా సముద్రుడు ఎంత గొప్పవాడు, ఈ సముద్రుడితోనే యుద్ధం చేస్తానని వెళ్ళాడు. ఇప్పుడు సముద్రుడు ప్రత్యక్షమే చెప్పాట, నాకు సమయం లేదు, అంత ఓపిక లేదు, కాబట్టి నేను నీతో చెయ్యలేను యుద్ధం, నువ్వు వెళ్ళి పర్వతాలతో చేసుకోను. ఇప్పుడు పర్వతం కూడా ఈ దుందుభి వెళ్ళి కవ్విస్తే చెప్పింది, నేను కూడా చేయలేను, వాలి అని ఒక వానర రాజున్నాడు, నువ్వు వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి అని చెప్పేసరికి ఆ దుందుభి వీళ్ళ రాజ్యానికి వచ్చాడు. ఎక్కడికి? కిష్కిందకు వచ్చాడు. వీళ్ళ రాజ్యం పేరు కిష్కింద. కిష్కిందలో రాజు ఎవరు? వాలి. రాజు కింద ఆయన తమ్ముడు సుగ్రీవుడు. వచ్చి దుందుభి గట్టిగా అరిచాడు, ఎవరు లేరా నాతో యుద్ధం చేసేవాళ్ళు, నాతో యుద్ధం చేయండి, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని. అంటే వెంటనే అక్కడికి వాలి మరి రాజు కదా, ఆయన వచ్చాడు తన పౌరుషంతో వచ్చి చెప్పాడు, నువ్వు వద్దు, అనవసరంగా యుద్ధం చేయకు, నేను యుద్ధం చేస్తే నువ్వు మరణిస్తావు, వద్దు అని. దుందుభి అన్నాడు, నాకేంటి, నాకున్న బలానికి నేను ఎవరు చెప్పినా వినాలి, నాతో యుద్ధం చేయి. చేసేసరికి అప్పుడు వాలి వచ్చాడు, యుద్ధం చేయడం మొదలెట్టాడు. చేసి ఆ యుద్ధంలో మరి ఆ శక్తి ఉంటుందిగా, వాళ్ళకి సగం శక్తి వచ్చేసింది దుందుభి నుంచి. వచ్చి వెంటనే అతన్ని యుద్ధం చేసి అతని పైగా వీడేంటి ఈ దుందుభి మామూలుగా ఒక రాక్షసుడు అంటే ఒక మనిషి రూపంలో ఇలా రాడు. అతను ఒక దున్నపోతు ఆకారంలో వచ్చి యుద్ధం చేస్తాడు. అలా దున్నపోతు ఆకారంలో తన కొమ్ములేసి వాళ్ళని పొడవడానికి ప్రయత్నం చేశాడు. ఆ యుద్ధంలో కొమ్ములు పట్టి తిప్పి వెంటనే మెలి తిప్పి ఆ రాక్షసుని చంపేశాడు. చంపేసి ఇంకా చంపిన ఉంటుంది కదా ఆ హుషారులో ఏం చేశాడు, కాలితో దుందుభి శరీరాన్ని గట్టిగా తన్నట్ట వాలి. అది ఎక్కడికో 1 యోజనం దూరం వెళ్ళి పడింది. ఎవరిది? దుందుభి దున్నపోతు శరీరం వెళ్ళి అంత దూరంలో పడుతుంటే అప్పటికే వాడు మరణించాడుగా. ఆ మరణించి ఈ ఎగరేయడంలో ఆ రాక్షసుడి నోటిలోంచి కొన్ని రక్తపు చుక్కలు వెళ్ళి అక్కడ పక్కన ఉన్న ఒక పర్వతం మీద పడ్డాయి. ఆ పర్వతంలో అది ఋష్యమూక పర్వతం. అక్కడ మతంగ ముని ఆ రోజుల్లో అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అతనికి దీనివల్ల అతని తపస్సుకి భంగం కలిగింది. రాక్షసుడి రక్తపు చుక్కలు అవి పడేసరికి వెంటనే ఆ ముని ఏమన్నాడంటే అక్కడ శాపం పెట్టాడు వాలికి. ఎంత అహంకరిస్తున్నావు నువ్వు వాలి, నువ్వు చంపావో వాడిని, అంతవరకు బాగుంది, ఆ శరీరాన్ని కాలుపెట్టి విసరడం ఏంటి, ఆ రాక్షసుడి శరీరాన్ని, ఆ చుక్కలన్నీ వచ్చి ఇక్కడ పడ్డాయి, మేమేం తప్పు చేసాం, అందరం తపస్సు చేసుకుంటుంటే ఇక్కడ అంతా పడ్డాయి, అదంతా అపవిత్రం అయిపోయింది, కాబట్టి నువ్వు గనక ఈ పర్వతం మీద ప్రవేశిస్తే వెంటనే మరణిస్తావు శాపం పెట్టాడు. ఆ విషయం వాలికి తెలుసు. అప్పటి నుంచి ఆ పర్వతం వైపు అతను రాడు. ఋష్యమూక పర్వతం. ఇలాంటి వాలి అక్కడి నుంచి ఇంకా విజృంభించాడు. మనం రావణాసురుడి కథ చెప్పుకున్నాం. రావణాసురుడిని కూడా ఒక సమయంలో జయించాడు. ఎందుకంటే అతనికి ఎవరన్నా లక్ష్యం లేదు, అంత బలవంతుడు కదా, మరి ఎదుటి వాళ్ళ బలాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. రావణాసురుడు కూడా భయం అయినంటే అలాంటి వాడు స్నేహం చేసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. తర్వాత ఇలా జరుగుతున్న సమయంలో ఈ దుందుభిని చంపేశాడుగా. ఈ దుందుభికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు మాయావి. వాడు ఈ విషయం తెలిసి వెంటనే వాడు కూడా యుద్ధానికి వచ్చాడు. వచ్చి మళ్ళా ఇతన్ని పిలిచాడు, ఏరా నువ్వు ఇలా చేస్తావా వాలి, వచ్చి నాతో యుద్ధం చేయి, నేను ఇంకా గొప్పవాడిని అని.
అప్పుడు వచ్చి చెప్పాడు వాలి, ఇలాగే చెప్పాడు, దుందుబిని చంపేశాను, నువ్వు వెళ్ళిపో, రాకు, నేను నిన్ను కూడా చంపేస్తాను. వాడు వెళ్ళా. ఆ మాయావికి వాలికి భయంకర యుద్ధం జరిగింది. ఈసారి సుగ్రీవుడు కూడా వెంబడెళ్ళాడు. ఇద్దరు ఉన్నారు, కానీ సుగ్రీవుడు యుద్ధం చేయట్లా, దూరం నుంచి చూస్తున్నాడు, భయపడుతున్నాడు. ఇలా యుద్ధం చేస్తూ 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 ఈ వాలి, ఈ తర్వాత ఈ మాయావి ఇద్దరు కలిసి ఒక కొండ గుహల్లోకి కూడా వెళ్ళిపోయారు. అంటే కొండల్లోకి వెళ్ళి యుద్ధం చేసి, అడవుల్లోకి వెళ్ళి యుద్ధం చేసి, చివరికి కొండ గుహల్లోకి వెళ్ళిపోయారు. ఆ లోపలికి వెళ్ళి ఇంకా బయటికి రావడం మానేశారు. చాలా రోజులు బయట నిలబడి చూస్తున్నాడు సుగ్రీవుడు. వస్తాడు అన్నయ్య, వస్తాడు వస్తాడు వస్తాడు, ఎంతకీ రాల. అరుపులు వినిపిస్తున్నాయి, గట్టి గట్టిగా వాలి అరుపులు వినిపిస్తున్నాయి, దుందుబి అరుపులు వినిపిస్తున్నాయి. అలా అరుపులు వినిపించి కొంత సమయం అయ్యేసరికి అరుపులు తగ్గిపోయి బయటికి రక్తం ప్రవహించడం మొదలెట్టింది. రక్తం ఇలా బయటకు వస్తుంది ఇంకో కొండ గుహలోంచి. అది చూసేసరికి సుగ్రీవుడికి భయం వేసింది. అతనికి ఏమనిపించిందంటే, అమ్మో వాలిని చంపేశాడు దుందుబి, ఇంకా బయటికి వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంకా ఏం చేయబోతాడు అని భయం వేసి, అలాంటి ఆ భయంలో ఏం చేశాడంటే, అక్కడ ఉన్న ఒక పెద్ద కొండరాయి తెచ్చి గుహకు అడ్డం పెట్టి ఇంకా వీడిని రాడు గుహలోంచి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఇది చాలా పెద్ద తప్పు కదండి, తెలివి తక్కువ పని అనాలి. నిజానికి మనం ఊహించుకోండి, వాలి వాలి అక్కడ గనక లోపల నిజంగా మరణించి ఉంటే, దుందుబి వాలిని చంపిన దుందుబి బండరాయిని ఎంతసేపు కొట్టి రాలేడండి, బండరాయి ఆపుతుందా? అలా కాదు, వాలే గెలిచాడు, దుందుబే చచ్చిపోయాడు. వాలి ముందర ఏవి ఆగో, అతను ఎప్పుడు కొండరాలతో బంతుల్లాగా ఆడుకున్నాడు, ఇది ఒక లెక్క, అయినా బయటకు వచ్చేస్తాడుగా. అందుకని ఆ మాత్రం ఆలోచించకుండా తెలివి తక్కువగా ఆ పని చేసేసాడు సుగ్రీవుడు. తొందరలో గాబరాలు వెనక్కి వెళ్ళి రాజ్యంలో చెప్పాడు, వాలి మరణించినట్టున్నాడు, రాలేదు బయటికి, ఇలా రక్తం అది వచ్చేస్తుంది, నేను ఇలా వచ్చేసాను అని చెప్పేసరికి వెంటనే ఇంకా ఊర్లో వాళ్ళందరూ అయిపోతుందని మనం అందరికీ చెప్పుకున్నాం. వెంటనే ఏం చేశారంటే, ఈయన్ని రాజుగా ప్రకటించి అక్కడ వాళ్ళందరూ ఈయన్ని రాజుగా ఉంచారు. ఈ వాలికి ఒక భార్య ఉంది, ఆవిడ పేరు తార. ఆయనకు ఒక కొడుకు అంగదుడు, ఇంకా చిన్నవాడు. సుగ్రీవుడి భార్య పేరు రుమ. అందుకని ఇలా వీళ్ళదంతా ఒక కుటుంబం. అప్పుడు వెంటనే ఈయన రాజు, రుమారాణి అయింది, ఇలా ఉన్నారు వీళ్ళు. కొన్ని రోజుల తరువాత, అంటే అన్ని రోజులు యుద్ధం జరిగింది లోపల వాలికి మాయావికి. వాలి మాయావిని చంపాడు. మరి ఎందుకు చంపలేదు అంత తొందరగా? ఆయన బలం ఈయనకు వచ్చిందా? ఈయన బలం వచ్చినా కూడా మాయావికి మాయా యుద్ధంలో గొప్ప నైపుణ్యం ఉంది కాబట్టి అన్ని రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది. చేసి అతన్ని చంపి వచ్చేసరికి రాజ్యానికి వచ్చి చూసేసరికి ఏముంది, సుగ్రీవుడు రాజుగా పంపించాడు. వాలి అసలే చాలా బలవంతుడు, చాలా అధిక కోపం ఉన్నవాడు, రావణాసురుడు లాగా. వెంటనే అన్నాడు, నువ్వు ఇదంతా కావాలని చేశావు, నన్ను లోపల బంధించేసి నేను చచ్చిపోతానేమోనని వచ్చి నువ్వు రాసయ్యావు, ఇది నువ్వు చేస్తున్న చాలా తప్పు కాబట్టి అని వెంటనే ఏం చేశాడంటే, సుగ్రీవుడిని అనేక విధాలుగా దూషించి అతని భార్యని చెరబట్టి రుమని ఈయన్ని రాజ్యం నుంచి తరిమేసి ఎక్కడున్నా సరే నేను చంపేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు భయపడి వాలికి సుగ్రీవుడు అనేక చోట్ల ప్రపంచంలో పరిగెట్టి అప్పుడు చివరికి తెలిసింది, ఈ ఋష్యముఖ పర్వతానికి వాలి రాలేడు, ఎందుకంటే వాలికి మతంగముని ఇచ్చిన శాపం ఉంది అని తెలిసి వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు ఆ నలుగురు మంత్రులతో మిగతా అనుచరులతో అక్కడ ఉండడం మొదలెట్టాడు. ఇదంతా వెనక జరిగిన కథ. అందుకని ఆయనకి ఎప్పుడు భయం, ఎక్కడిక్కడ ఎవరినైనా పంపించి చంపిస్తాడేమో, తను రాలేకపోయినా అని వీళ్ళని చూసి, రామలక్ష్మణులను చూసి ఆయన భయపడ్డాడు. భయపడి అప్పుడు నలుగురిని పిలిచాడు. ఉల్లంఘ సింధో సలీలం యశోక వహ్నిం జానకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. జై ఆంజనేయ, జై శ్రీరామ్. సముద్ర జలాల్ని అవలీలగా దాటి జానకి యొక్క శోకాగ్ని అనే అగ్నితో లంకని దహింపచేసిన ఆంజనేయునకు
చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం మనకి అయింది. కాబట్టి వస్తూనే ఆంజనేయ స్వామి రాగానే నలుగురు నిలబడి ఉండగా నలుగురు మంత్రుల దగ్గర సుగ్రీవుడు చెప్పాడు, వాళ్ళు ఈ విధంగా వస్తున్నారు, ఎవరో తెలియదు నాకు, నలుగురు దేవతల్లాగా, ఇద్దరు రాముడు లక్ష్మణుడు, ఎవరో తెలియదు, ఇద్దరు బాణాలు పట్టుకుని, నాకు వాళ్ళని చూస్తే భయం వేస్తోంది, బహుశా నన్ను చంపడానికి వాలి పంపాడేమో అని చెప్పాడు. వెంటనే ఇక్కడ చెప్పేసరికి హనుమంతుడు 4 శ్లోకాలు చెప్తాడు. ఇక్కడ ఆయన ఎలాంటి వాడు, నేను మీకు పంపించాను ఈరోజు ఒక శ్లోకం. బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వం అరోగదాత్ అజాడ్యం వాత్ హనుమాన్ స్మరణాన్ భవేత్ అని. అంటే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకపోవడం, ఉత్సాహం, వాక్పటుత్వం, ఇవన్నీ ఉన్న ఆంజనేయ స్వామి మనం రక్షించుగాక అని కదా. ఇలాంటివన్నీ ఆంజనేయ స్వామికి ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వాక్పటిమ కదండి. ఆయన మాట్లాడినట్టు ప్రపంచంలో ఎవరూ మాట్లాడలేరు. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చాడు. వచ్చి ఇక ఆయన మాట్లాడడం మొదలెట్టాడు. ఎలాంటి చెప్పాను కదా, అలాంటి గొప్ప ఆంజనేయ స్వామి. ఆయన మాట్లాడే మొదటి శ్లోకం, తతస్థం భయ సంవిఘ్నం వాలికిల్భిష సంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవ వాక్య కోవిద. ఇది మొట్టమొదటి తత్ తో మొదలైంది. మనం తత్ మీకు గుర్తుందా, మనకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఎవరైనా చెప్పగలరండి ప్లీజ్ ఆన్ చేసి? రామాయణంలో మొట్టమొదటి శ్లోకం, రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలరా? మేడం నేను అధోరామ తపోవనాను గమనం రామాయణం. వల్లిగారు తత్వ రావణ నీచాయ అని వస్తుంది కదండి రామాయణంలో మొట్టమొదటిదమ్మా. మేడం నేను చెప్తాను, చెప్పమ్మా. తపస్వాధ్యాయ నిరతం ఎగ్జాక్ట్లీ, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం. తత్ తప తాతో మొదలవుతాయి. ఎందుకో తెలుసా అండి, ఇదంతా గాయత్రి మంత్రం మీద డిపెండ్ అయిన మనకి రామాయణం అంతా ఇదంతా మనం అనుకున్నాం గాయత్రి మంత్రం ఇదంతాను అని. కాబట్టి తత్తో మొదలవుతూ ఉంటాయి ముఖ్యమైనవన్నీ. సుందరాకాండ కూడా తత్తో మొదలవుతుంది. ఇక్కడ హనుమంతుడు వచ్చాడు కాబట్టి మనకి తాతో మొదలైంది ఈ శ్లోకం. అది మనం గ్రహిస్తూ అక్కడ అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అక్కడ మనం చెప్పుకున్నప్పుడు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం అని నారదుడి గురించి మనం చెప్పుకున్నాం. వాగ్విదాం అంటే మనం ఏం చెప్పాం, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, బాగా అన్ని వాక్య కోవిదుడు అని మనం మామూలుగా వెనక అర్థం, సంస్కృతిలో అర్థం ట్రాన్స్లేషన్ చూస్తే వాక్య కోవిదుడు అంటే చక్కగా మాట్లాడగలిగినవాడు అని కాదు. నారదుడు చక్కగా మాట్లాడడం అని కాదు, ఇక్కడ ఆయనకి అన్ని తెలిసినవాడు, అన్ని శాస్త్రాలు అన్నిది చదువుకున్నవాడు కాబట్టే ఇలా చేస్తున్నాడు, అన్ని తెలిసినవాడు కాబట్టి. ఇక్కడ కూడా ఆయనకి ఇలాగే ఆంజనేయ స్వామి కూడా అంతే. ఇక్కడ వాంగ్ మీ అంటారంటే ఏంటంటే ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు, అది కరెక్టే, కానీ అన్ని శాస్త్రాలు తెలుసు. ఎవరు ఆయన గురువు? సూర్యుడి దగ్గర నిలబడి ఆయనని నేర్చుకున్నాడు. కాబట్టి మనం తర్వాత తెలుసుకుంటాం ఆయన కథ అంతా. ఆ సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు వాగ్విదాం. అంత చక్కగా ఎక్కడ ఎలా మాట్లాడాలో హనుమంతుడిని మనం గనక గమనించి మనం నిజంగా ఆయనది మనం ఒక థియరీ లాగా ఆయన గురించి మనం రాస్తే అసలు మనం ఎలా మాట్లాడాలి అనేది మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకు తెలిసిపోతుంది. అంత గొప్పగా మాట్లాడతాడు. ఎక్కడ ఆయనకి నిర్భయత్వం, ఆయన ఏదైనా మనకి ప్రాబ్లం అదే మనకి ఈ శ్లోకంలో చెప్తుంది. బుద్ధి బలము ఒకళ్ళ దగ్గర ఉండవు. బుద్ధి ఉన్నవాడికి బలం ఉండదు, బలం ఉన్నవాడికి బుద్ధి ఉండదు యూజువల్లీ. తర్వాత యశస్సు, గొప్ప పేరు, ధైర్యం, నిర్భయత్వం, ఏం భయం లేకపోవడం, వెళ్ళి అవసరం ఉంటే మాట్లాడాలి. తర్వాత రోగాలు అవి లేకుండా చేయగలగడం, ఉత్సాహాన్ని నింపడం, వాక్ పటుత్వం, ఇవన్నీ కూడగట్టుకున్నవాడు ఆంజనేయ స్వామి అని చెప్పడం. అలాంటి గొప్ప ఆంజనేయ స్వామి
అక్కడికి వచ్చి మొట్టమొదట మాట్లాడుతున్నాడు. వాలి వల్ల భయపడుతున్న సుగ్రీవుడితో మాట నేర్పరితనున్న హనుమంతుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏంటంటే ఫస్ట్ మాట ఆయన చెప్తుంది, భయపడవద్దు, భయపడకండి అని చెప్తాడు. ఇదంతా ఆయనకు కాదండి, సుగ్రీవుడు మనందరికీ చెప్తాడు. భయాన్ని పోగొట్టేవాడు ఆంజనేయ స్వామి, అది గుర్తుపెట్టుకోవాలి. రకరకాల భయాలు, మన తెల్లారి లేస్తే ఎన్ని భయాలు, ఈ భయాన్ని పోగొట్టేది హనుమంతుడు. ఆయన మొట్టమొదటి నోట్లోంచి వస్తున్న వాక్యం ఏంటి? భయపడవద్దు, భయపడవద్దు అని చెప్తున్నాడు. ఈ పర్వతంపై మనం ఉన్నంత కాలం మనకి వాలి వల్ల ఆపద రాదు అని ఆయన మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. తర్వాత చెప్తున్నారు, సుగ్రీవా, నువ్వు ఏ వాలిని తలుచుకుని భయపడుతున్నావో ఆయన ఇక్కడ లేడుగా, ఎందుకు ఊరికే భయపడుతున్నావు? వాలి ఇక్కడికి రాలేడు, వాలి ఇక్కడ లేడు, ఎందుకు భయపడుతున్నావు? చూడండి రీజనింగ్ ఎలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత నువ్వు నీ భయానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. తర్వాత నీకు ధైర్యం తగ్గిపోయింది, భయపడుతున్నావు, దాంతో నీ బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడేగా మనం భగవద్గీతలో చెప్పుకున్నాం కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చూడండి కలుస్తాయి ఇలా. అందుకని నీ బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోయింది అని, నీ వానరత్వం నాకు కనిపిస్తోంది అన్నాడు. ఇది చాలా విచిత్రమైన మాట. వానరత్వం కనిపించడానికి ఇక్కడ హనుమంతుడు వానరుడేగా, అయినా సరే అవతల రాజులో పైగా ఆయన రాజు, తన మంత్రి, రాజుల్లో తప్పుంటే కూడా నిర్భయంగా చెప్తున్నాడు, నీకు వానరత్వం కనిపిస్తుంది, నీ చపలత్వం ఏంటి, ఎందుకు ఇలా భయపడుతున్నావు, ఎందుకు ఇలా గెంతేస్తున్నావు అటు ఇటు, వానరత్వం కనిపిస్తుంది, ధైర్యంగా ఉండు. తర్వాత స్థిరంగా గనక రాజుకి బుద్ధి లేకపోతే అతను సరిగ్గా పరిపాలించలేడు సుమా. నువ్వు అందరినీ పరిపాలించాల్సిన రాజు, నువ్వు అలాంటి వాడివి, నీకు అలాంటి స్థిరంగా నువ్వు బుద్ధి లేకుండా భయపడిపోతున్నావు, అలా ఉంటే నువ్వు పరిపాలించలేవు. పైగా ఏంటో తెలుసా, నువ్వు అవతల ఎవరిని చూసి భయపడుతున్నావో వాళ్ళ అభిప్రాయం ముందర గ్రహించు, వాళ్ళు ఏంటి, వాళ్ళ గురించి కనుక్కోవాలి ఫస్ట్, కనుక్కుని అప్పుడు ఇంగిత జ్ఞానంతో ఉండాలి అని దీని గురించి చెప్తాడు. చెప్పి అప్పుడు నిశ్చయ బుద్ధితో ఉండు, ముందర నీ బుద్ధిని నిశ్చయం పెట్టుకో, ధైర్యంగా ఉండు, స్థిర బుద్ధితో ఉండు అని చెప్తున్నాడు. అందుకని మనకి నిజంగా ఆలోచిస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి తనకి ఏదైతే ఉందో అదే చెప్తున్నాడు. తాను వానరుడై ఉండే సుగ్రీవుడు వానరత్వం గురించి చెప్పాడు. ఇదే నిర్భయత్వం అంటే, భయపడకుండా. మళ్ళీ అలా అని ప్రజాక్షేమం గురించి చెప్తున్నాడు, రాజుగా ఉండాలి జాగ్రత్త అని చెప్పాడు. అలా అని మళ్ళీ రాజు పట్ల అవిధేయత ఏమీ లేదు, నువ్వెవరివి ఇలాంటి మాట్లాడడం లేదు, ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు. అది ఆంజనేయ స్వామి అంటే. మనం అదే చెప్తున్నాను, నేను ప్రతిదీ గమనించుకుంటూ వెళ్తే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఇక్కడ వెనక ఒక అజ్ఞానం అంటే మనకి తెలియకపోతే తెలియని దాని గురించి భయపడిపోతూ ఉంటాం. తర్వాత తెలిసిన దాన్ని నమ్మం. ఇది ఆయనకి తెలుసు, ఆయన ఇక్కడికి వస్తే ఆయన చచ్చిపోతాడు రాడు అని తెలుసు, అయినా ఏదో భయం, తెలియని భయం, లేదు అనుకున్నది నమ్మేయడం, అధైర్యం, ఇవన్నీ ఒక భయ కారణాలు ఏమన్నా ఉంటాయో అవన్నీ వరుసగా చెప్పి ఆంజనేయ స్వామి భయపడకు 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 అని చెప్పాడు. ఈయన అందుకే అభయప్రదాత అంటారు ఆంజనేయ స్వామి, భయాన్ని పోగొట్టేవాడు. ఈ భయం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? అజ్ఞానం ఉంటేనే ఏర్పడుతుంది. ఏమి తెలియకపోతే ఆ అజ్ఞానం వల్లే భయం ఉంటుంది. కాబట్టి ఈయన ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఈ విధంగా వచ్చి హనుమంతుడు ఇక్కడి నుంచి రామాయణాన్ని సుందరం చేసేస్తాడు. మన రామాయణాన్ని సుందరం చేస్తూ తను నడుస్తూ మనం ముందర నడిపించి ఆనందాన్ని కలిగిస్తాడు. అసలు ఆంజనేయ స్వామి వచ్చాడంటేనే పిల్లలందరూ చప్పట్లు కొట్టేస్తారు కదా, ఎంత సంతోషం అందరికీ ఆంజనేయ స్వామి అంటే. మనకి అంతే, ఎందుకంటే మరిచేస్తాడు, ఎవరిని భయపడినేవాడు, ఎవరిని చావు మాట మాట్లాడినేవాడు, అందరినీ బతికించేస్తాడు, సంజీవ పర్వతం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎంతండి అసలు ఆయన చేయగలిగింది, చేయలేంది ఏది లేదు, ప్రతిదీ చేసేస్తాడు, ఏది అడిగితే ఏది కావాలంటే ఇన్ని చేస్తాడు, తన కోసం ఏమీ చేసుకోడు. అది ఆయనలో ఉండే గొప్పతనం. అది ఆంజనేయ స్వామి అంటే, అది ఆంజనేయ స్వామి. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామిని ఈరోజు మనం వచ్చాడు మన దగ్గరికి, మన కోసం మన ముందుకు వస్తున్నాడు కదా. ఈ హనుమత్ ప్రవేశం భయపడకు అంటూ ప్రవేశించేశాడు ఆయన. ప్రవేశించి అప్పుడు ఈ విధంగా సుగ్రీవుణ్ణి హెచ్చరిస్తున్నాడు, నీకేం భయం లేదు, నేను భయపడకు అని చెప్పిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, నిజమే, నాకు అంటే వాలి గురించి నాకు తెలుసు, వాలి ఎలాంటి వాడో తెలుసు, ఏ విధంగా వస్తాడో తెలుసు, అంటే ఇంకొక విధంగా ఏ విధంగా ఆలోచించి చేయగలడో తెలుసు. కాబట్టి ఆయన రాజు, ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో నాకు తెలియదు కదా,
అందుకని నేను భయపడుతున్నాను. కాబట్టి హనుమా అంటూ హనుమనే పిలిచాడు. మిగతా 4 ఉన్నారుగా అది మంత్రులు, కానీ జాంబవంతుడు పెద్దవాడు. సరే ఇది ముందర చెప్పుకునే ముందర జాంబవంతుడు గురించి చెప్దాం. జాంబవంతుడు వీళ్ళందరికంటే ముందర పుట్టాడండి. అన్ని అవతారాల కంటే ముందర జాంబవంతుడు బ్రహ్మ నుంచి ఆవిర్భవించాడు. ఎలాగంటే ఒకరోజు బ్రహ్మదేవుడు ఆవలిస్తున్నాడు. దాన్ని సృష్టి చేస్తూ చేస్తూ అలసిపోయి ఆవలించేసరికి ఆవలింతలోంచి జాంబవంతుడు ఉద్భవించాడు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు. ఆ విధంగా ఆయన శరీరంలోంచి ఉద్భవించిన జాంబవంతుడు. ఆయన వామనమూర్తి తన 3 కాళ్లతో మొత్తం విశ్వాన్ని కొలుస్తూ ఉంటే అలా పెరిగిపోయాడు కదా. బలిచక్రవర్తిని చేయడానికి కోసం పెరిగినప్పుడు ఆ వామనమూర్తికి 3 సార్లు ప్రదక్షిణం చేశాట ఆ రోజుల్లో జాంబవంతుడు. అంటే ఎంత గొప్ప మీరు ఆలోచించుకోండి. అలాంటి శక్తిమంతుడు, అంటే ఎన్నో యుగాల నుంచి ఆయన ఉన్నాడు. అలాంటి జాంబవంతుడు కూడా సుగ్రీవుడికి మంత్రే, కానీ ఆయనకి చెప్పలేదు. హనుమంతుడిని పిలిచాడు. సుగ్రీవుడు పిలిచి, నేను నీకు ఈరోజు ఒక పని చెప్తున్నాను. ఆ పని ఏంటో తెలుసా? నువ్వు అక్కడ వస్తున్నారు చూడ 2, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ హృదయం, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందనుకో మెల్లిగా వాళ్ళని ఇక్కడ తీసుకురా. లేదా మనకి వాళ్ళు శత్రువులు వాలి పంపించిన వాళ్ళు అనుకో, ఒక హెచ్చరిక చేయి. అప్పుడు మనం తప్పుకుందాం, ఇక్కడి నుంచి జాగ్రత్త పడదాం. ఇది చేయి. పైగా ఎలా చేయాలో తెలుసా? నువ్వు వెళ్ళి నేను ఇక్కడ చాటు నుంచి చూస్తూ ఉంటా, నువ్వు నాకు ఎదురుకుండా కనపడాలి. అంటే నీ మొహంలో ఉండే ఎక్స్ప్రెషన్స్ నేను చూస్తూ ఉంటాను. నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నీకు కనపడుతూ ఉంటాయి కదా, అప్పుడు దాని ప్రకారం మాకు దూరం నుంచి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అది కూడా చెప్తాడండి సుగ్రీవుడు. సుగ్రీవుడిని మనం ఏదో తక్కువగా అంచనా వేయకూడదు. ఆయన సూర్యుడి కొడుకు. ఎదురుకుండా నేను చూస్తూ ఉంటాను, నన్ను చూసినప్పుడు ఈ విధంగా నాకు నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. చెప్తే వెంటనే ఆయన ఆంజనేయ స్వామి, అలాగే నీకోసం నేను ఏమైనా చేస్తాను అంటే సుగ్రీవాజ్ఞ అంటాం మనం కదా. ఇది సుగ్రీవాజ్ఞగా భావించు అనే మాటలు ఇప్పుడు కొంచెం కొంచెం మనం అవన్నీ మిస్ అవుతున్నాయి. అది చాలా, అంటే సుగ్రీవుడు ఒకసారి ఆజ్ఞ వేస్తే అది జరగాల్సిందే, అంతే. అది సుగ్రీవాజ్ఞ. అలా మాటలు కొన్ని వస్తాయి రామాయణంలో వచ్చి. అలా చెప్పాడు. అనేసరికి వీడు బయలుదేరాడు. అప్పుడు ఎవరు ఆ మాట విని వెంటనే హనుమంతుడు, నువ్వు భయపడకని చెప్పినవాడు, నేను వెళ్తాను అంటూ ముందరికి బయలుదేరాడు. ఇక్కడికి మనం కథ ఆపి కొంచెం అనలైజ్ చేసుకుందాం. ఒకటి ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాం? వాలి ఇంద్రుడి కొడుకు కదా. ఇంద్రుడి అంశతో పుట్టాడు. కొడుకు అంటే దేవతలకు అంశలే. దేవత ఇంద్రుడి అంశతో పుట్టాడు. సుగ్రీవుడు సూర్యుడి అంశతో పుట్టాడు కదా. కానీ ఏమవుతుంది? రాముడు భగవంతుడు ఎవరితో వెళ్ళి స్నేహం చేశాడు? ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సుగ్రీవుడు ఎవరి కొడుకు? సూర్యుడి కొడుకు. అధర్మాత్ముడు అయి తమ్ముడిని భార్యని తమ్ముడిని అవమానించి వెళ్ళగొట్టి ఆయన హింస పెట్టిన ఇంద్రుడి కొడుకుని సంహరించాడు కదా. అంటే ఆయనకి ఇంద్రుడు లేకపోతే మరుడు అని లేదు. మరు జన్మలో కృష్ణుడయ్యాడు. రాముడే కృష్ణుడయ్యాక అప్పుడు కృష్ణుడికి చెలికాడెవరు? కృష్ణుడికి ఎవరి కోసం పార్థసారథిగా రథం నడిపి ముందరికి నడిపి యుద్ధం చేయించేటాడు? ఇంద్రుడు కొడుకు ఆయన స్వయంగా సారథి యుద్ధం నడిపించాడు కదా. అంటే అప్పుడు ఎవరిని చంపాడు? సూర్యుడి కొడుకైనా కర్ణుడిని చంపించాడు. అక్కడ సూర్యుడి కొడుకుని చంపించాడు, ఇక్కడ సూర్యుడి కొడుకుతో ఉన్నాడు. ఇక్కడ ఇంద్రుడి కొడుకుని చూడండి. ఆయనకి ఈయన చెడ్డవాడు నాకు, లేకపోతే ఈయన దగ్గర నాకు ఇంద్రుడు ఎక్కువ, నాకు లేకపోతే సూర్యుడు ఎక్కువ, ఇలాంటివి ఏవి ఉండవండి. దేవుడికి కావాల్సింది ధర్మం. ఎవరు ధర్మంగా ఉంటే వాడితో ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటే ఆయనతో వెళ్ళిపోతాడు. వాళ్ళకి కావాలంటే తను సారథిగా ఉంటే రథ సారథ్యం చేస్తాడు, ఊడిగం కూడా చేస్తాడు. అది దేవుడు. కాబట్టి మనకి ఇక్కడ దేవుడి తత్వం మనకి చాలా తేలిగ్గా అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఇంద్రుడు కొడుక, చంద్రుడు కొడుక, ఆయన ఏమీ చూడ్డు. ఆయనకి కావాల్సింది ధర్మాత్ముడు. కాబట్టి మనకి ఎప్పుడూ వస్తుంది. చిన్నప్పుడు మన అందరికీ వచ్చిన డౌటే, సుగ్రీవుడితో ఎందుకు ఈయన స్నేహం చేశాడు? వాలితో చేసి ఉండొచ్చు కదా. వాలి అసలు ఏకంగా ఒక్క రోజులో రావణాసురుడిని తెచ్చి పడేసేవాడు కదా. ఇదేంటి ఇలాంటి పని చేశాడు? అది ఎందుకంటే కబంధుడు అక్కడే చెప్పాడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు, నువ్వు ధర్మస్వరూపుడివి, నీకు ఆయనే నచ్చుతాడు, ఆయన దగ్గరికే వెళ్ళు, ఆయనతోనే నువ్వు అగ్నిసాక్షిగా, ఆ మాట మర్చిపోకండి, అగ్నిసాక్షిగా నువ్వు స్నేహం చెయ్యి అని చెప్పి పంపించాడు. ఈ ధర్మాత్ముడు కాబట్టే వచ్చి సుగ్రీవుడికి రాముడి దర్శనం అయ్యింది. వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు కానీ అప్పుడు కానీ రామదర్శనం అవ్వలే. అధర్మాత్ముడికి ఎప్పుడు దూరంగానే ఉంటాడు, దేవుడు కనపడ్డాలి. అలా ఇంత తొందరగా సుగ్రీవుడికి ఎలా కనపడ్డాడు? ఆంజనేయ స్వామి కంటే ముందే కనిపించాడు సుగ్రీవుడికి. ముందు ఆంజనేయ స్వామి చూడొచ్చుగా,
ఆంజనేయ పుట్టిందే రాముడి కోసం, ఆయన కనపడలా, సుగ్రీవుడికే కనిపించాడు, ధర్మాత్ముడు కదండి. ఇది మనం మర్చిపోతూ ఉండకూడదు. ఇప్పుడు మళ్ళా భారతానికి వద్దాం. భారతంలో ఏంటి, ఇంత తనకు స్నేహితుడు, నెచ్చలి, బావమరిది అన్నీ అయినా అర్జునుడు పక్కనే ఉన్నాడు. ధర్మరాజుకే పట్టం కట్టాడు శ్రీకృష్ణుడు, ధర్మరాజునే సామ్రాజ్యానికి అదిగా చేశాడు కదా. అన్ని విధాలుగా ధర్మరాజునే చేశాడు. ఎందుకంటే ధర్మం, అర్జునుడు అవల, అర్జునుడు ఎప్పుడూ రాజు అవ్వలేదు, అర్జునుడు ఎప్పుడూ రాజు కంటే కిందే ఉన్నాడు. ఇదన్నమాట. ఎందుకంటే ధర్మానికే పట్టం కడతాడు ఆయన. ఇక్కడ కూడా సుగ్రీవుడే ముందొచ్చి చూడాడు. అంటే ఆంజనేయ స్వామి ధర్మాత్ముడు కాదు అని కాదు, ఇక్కడ సుగ్రీవుడు రాజు కాబట్టి ఆయనకి పట్టం కట్టాడు, ఆయనే రాజుగా చేశాడు. ఇదంతా మనం అనలైజ్ చేసుకుంటూ వెళితే ఇన్ని గొప్ప గొప్ప సంగతులు, కొత్త కొత్త సంగతులు తెలుస్తూ ఉంటాయంటే ఆశ్చర్యం ఇస్తుంది. ఓ, వెనకాతలు ఇన్ని అర్థాలు ఉంటాయా, ఇంత బాగుంటుందా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాముడు ఇలా ఎందుకు చేశాడు, అలా మనకి ఇలాంటి డౌట్లే కదా. రామాయణం మొదలెట్టినప్పటి నుంచి తాటకిని ఎందుకు చంపాడు ఇలాగా, అలాగే ఇప్పుడు మనకి ఎలాగో వాలి యుద్ధం వస్తాయి, అనేక మనకి సందేహాలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మన మనసుల్లో చోటు చేసుకుని ఉంటాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి, బయటపడి మనం ఇలా అనలైజ్ చేసుకోవడం వల్లే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు ముందరే ఒక్క ఆలోచనతో వెళ్ళాడు. ఆలోచన చెప్పేసి ఇక్కడికి నేను ఆపేస్తాను. ఆయన ఏమన్నాడు, అవతల వాళ్ళ మనస్సును ముందర గ్రహించడం నేర్చుకో అని చెప్పాడు కదా రాజుకి, చెప్పేసే కదా బయలుదేరాడు. అవతల వాళ్ళ మనస్సును గ్రహించడం హనుమంతుడు మరి బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. ఒకటే ఆయన గమనించాడు. వెళుతూ ఫస్ట్ దూరం నుంచి రామలక్ష్మణులు అక్కడెక్కడి నుంచో కనపడుతున్నారు, ఆయన స్పష్టంగా కూడా చూడలేదు. వాళ్ళు ధనుస్సులు పెట్టుకుని ఎక్కువ పెట్టలేదు, వాళ్ళ భుజాలకు ఉన్నాయి, వాళ్ళు ఇలా పైకి చూసుకుంటూ ఎక్కడుంది ఋష్యముఖ పర్వతం అని చూసుకుంటూ వస్తున్నారు. అది ఒక్క హింట్. ఏంటంటే నిజంగా శత్రువు అయితే వెంటనే ధనుస్సు ఎక్కువ పెట్టి వెతుకుతాడు. ఆ వెతికే విధానంలో తెలిసిపోతుంది శత్రువుని వెతుకుతున్నాడా ఏంటి అనేది. అలాంటి లక్షణాలు ఏవి రామలక్ష్మణుల్లో లేవు. వాళ్ళు కేవలం కుతూహలంగా ఉత్సాహంగా వెతుకుతున్నారు. ఒక స్నేహితుడు కనపడబోతున్నాడు, కలవబోతున్నాను, ఉత్సాహం కుతూహలం కనపడుతున్నాయి తప్ప ఇది సుగ్రీవుడు గ్రహించలే. అలా కానీ శత్రువుని చంపేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు ఉద్విగ్నత ఉంటుంది, అంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్, చంపాలి ఎలా ఉంటుంది కదా, అది లేదు. ఉత్సాహం, స్నేహితుడు ఇక్కడ దొరకపోతున్నాడు అని కుతూహలంతో వెతుకుతున్నారు. ఆ చూపుల్లో అక్కడ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. అది గమనించు అని చెప్పాడు అనమాట ఆంజనేయ స్వామి. అది గమనించడం లేదు. అంటే నేను చెప్పాను కదా, క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ తర్వాత బుద్ధినాశాత్. అందుకని ఆ భయంలో ఆ టెన్షన్లో ఆయన ఏంటంటే ఆయనకి అవన్నీ తెలియటం లేదు. సుగ్రీవుడు చదువుకోని వాడేం కాదు, అన్ని వేదాలు శాస్త్రాలు చదివిన వాడే, కానీ ఈ భయంలో ఇవన్నీ మర్చిపోయాడు, ఏమీ తెలియడం లేదు ఆయనకి. కానీ అలా స్థితప్రజ్ఞుడైన ఆంజనేయ స్వామి మనకి ఆయన స్థితప్రజ్ఞత ఇక్కడి నుంచి కనపడుతూనే ఉంటుంది. చెక్కు చెదరడు, అలా వెళతాడు అంతే. తన స్వార్థం, తన స్వధర్మం అంటే ఆయనకి ఏంటి, స్వామి కోసం చేయడమే, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఎంత మనకి అందులో మునిగిపోతామంటే ఇంకా ఆంజనేయ స్వామి తప్ప మనకి ఇంకేమీ కనపడదు. ఆయన్ని నమ్ముకుని ఆయనతో ఉంటే మనకి రాముడి దేనికి దొరకడండి, రాముడి దగ్గరికి తీసుకెళ్తాడు, అక్కడే కదా ఆయన ఉండేది. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆంజనేయ స్వామి కూడా ఆయన పాదాలని కూడా మనం వదలద్దు, హనుమంతుడిని కూడా తలుచుకుంటూ ముందరికి వెళదాం. ఈరోజు మన ముందరికి వచ్చాడు, మనకి రాముడిని మరింత దగ్గర చేస్తాడు. ఇంకా రామునిలో మనకి తెలియని కోణాలు ఏమైనా ఉంటే అవి కూడా మనం ఆంజనేయ స్వామి కళతో చూద్దాం. ఆంజనేయ స్వామిని వదలద్దు మనం. ఆయన మంత్రం చెప్పుకుంటూ, నామని చెప్పుకుంటూ, అనేక స్తోత్రాలు ఉన్నాయి స్వామివి. ఆయనకి మనకి భయాన్ని పోగొట్టడమే కాకుండా రోగాల్ని కూడా పోగొడతాడు. రకరకాలు నాకు వీలైనంత వరకు అక్కడక్కడ శ్లోకాలు, వాటి అర్థాలు కూడా చెప్పుకుంటూ రామాయణం లోపల మనం బోల్డ్ అని ఆంజనేయ స్వామి శ్లోకాలు కూడా నేర్చుకోవచ్చు. ఇక ఇక్కడికి ఈరోజు ముగిస్తూ హనుమంతుడికి మరొకసారి నమస్కారం చేస్తూ, జై వీర హనుమాన్. రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్. అదే అందుకే నేను అనుకున్నాను, మీకు చెప్పాను పోయిన వారం మంగళవారం మిస్ అవుతూ నిజంగా మనసులో ఆ రోజు చాలా బాధపడ్డాను. క్లాసు అంటే ఎప్పుడెప్పుడు కిష్కిందకాండ అనేసరికి ఆంజనేయ స్వామి ముందరకు వచ్చేస్తాడు అనేసరికి ఇంత ఎక్సైటింగ్గా ఉంటుంది. అలాంటిది అనుకోకుండా మా వారితో నేను జపాన్ వెళ్ళవలసి వచ్చింది. వెళితే అక్కడ
అదే రోజు ఆ టోక్యో నగరంలో వెళితే అక్కడ బిగ్ స్ట్రైన్ ఉంటే అక్కడికి వెళితే అక్కడ ఆ బుద్ధుడి విగ్రహాన్ని కాపాడేందుకు మంకీ గార్డ్స్ ఉంటాయంటూ చూపించారు వాళ్ళు దూరంగా. సరిగ్గా హనుమంతుడండి. నాకు నిజంగా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే నాకు చెప్తున్నాడేమనిపించింది. అది అంతే అనుభవం, నా భావన అనుకోండి, ఏదైనా అనుకోండి, పర్వాలేదు వచ్చేవారని చెప్తూలే, నేను ఉన్నానుగా ఇక్కడ, నేను ఇక్కడ ఉండగా కూడా నేను ఉన్నాను కదా అన్నట్టు నాకు దర్శనం ఇచ్చాడు ఆయన. నేను జీవితంలో మర్చిపోలేను ఇది. ఈయనండి, వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ గుడిని. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సో ఇక ఎవరైనా చెప్తారమ్మా అది రామాయణం? చెప్పనా అమ్మా? చెప్పమ్మా. కిష్కింధాకాండ, దీన్ని ఆచార్యకాండ అంటారు. ఆచార్యుడు ప్రవేశిస్తాడు. ఆచార్యుడు అంటే గురువు, మనకి భగవంతుణ్ణి దర్శింపచేసేవాడు. కిష్కింధాకాండ, అక్కడ శ్రీరాముడు చేసిన ధర్మస్థాపన, సీతాన్వేషణ, వానరులు రాక, ఈ వానరులు ఎగరగలరు, దేవతల అంశతో జన్మించారు, రామకార్యం కోసం దీక్ష వహించారు. స్వామి భక్తి పరాయణుడు హనుమంతుడు స్వామిని కలిసి శాప విమోచనం కూడా పొందాడు. మనకి ఆంజనేయ స్వామి గురువు. తులసీదాసు రాముడి గురించి తప్పించిపోయాడు, కానీ దర్శన భాగ్యం కలగలేదు. హనుమంతుడు వచ్చి చేస్తాడని తెలుసుకున్నాడు. తులసీదాసు రామాయణం చెప్తుంటే ఒక ముసలాయన కళ్ళనీళ్లు కారుస్తూ రోజు వినేవాడు. ఇది ఆయన గమనించి ఒకరోజు ఆయన కాళ్ళు పట్టుకుని మీరెవరో నాకు తెలిసిపోయింది అన్నాడు. కానీ ఆయన కాదన్నా ఈయన వదలలేదు. రామదర్శనం హనుమంతుడి ద్వారా తులసీదాస్ పొందాడు. కిష్కింధకాండలో 2620 శ్లోకాలు, 67 సర్గలు. ఇది 4వ కాండ. సూర్య సంబంధీకులు 3 ఇక్కడ ఉంటారు. శ్రీరాముడు, సుగ్రీవుడు అంటే సూర్య అంశతో జన్మించాడు. హనుమంతుడు సూర్యుని శిష్యుడు. కబంధుడు రాముడికి సూర్యవంశంలో జన్మించిన సుగ్రీవుడు ఉన్నాడు, కలవమని చెప్పాడు. జీవబ్రహ్మల సంబంధం సుగ్రీవుడిది, రాముడిది. రాముడు లక్ష్మణుడు నడిచి పంపా తీరానికి వెళ్తున్నారు. పద్మాలతో కలవలతో ఉన్న సరోవరాన్ని చూసి సీతాదేవిని తలుచుకుని దుఃఖించాడు శ్రీరాముడు. రాముడికి దుఃఖమా అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి లాంటి వాడు రాముడు బాధను చూసి ఆశ్చర్యపోయాడంట. అలాంటి ఆంజనేయ స్వామి అశోకవనంలో మొదటిసారి సీతమ్మను చూసినప్పుడు ఈమెకు దూరమై రాముడు ఇంకా బతికి ఉన్నాడా అనుకున్నాడట. పద్మం సూర్యుడిని చూసి వికసిస్తుంది. ఇక్కడ వెలుగు అంటే జ్ఞానం. భగవంతుడిని చూసి భక్తుడు వికసిస్తాడు, దూరమైతే ముడుచుకుపోతాడు. కలువలు రాత్రి వికసిస్తాయి. అంటే చంద్రుడు గురువు భగవంతుడి నుంచి జ్ఞానాన్ని తీసుకుని మనకిస్తాడు. చేపలు చంచలం. భగవంతుడు మన మనసులో ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా దూరం అవుతాడని చదిస్తూ ఉంటే చేపల్లాగా. అలాంటి భక్తుల దూరమైతే స్వామి విలపించి సముద్రాలు దాటి వారి కోసం వెళ్తాడు. ఇక్కడ సీతమ్మ కోసమే కాదు, స్వామి మన కోసం కూడా అలానే వస్తాడు. రాముడు లక్ష్మణుడు వెళ్తున్నారు. రాముడు అనుకున్నాడు సీతమ్మ వీటిని చూసి ఎంత ఆనందపడుతుందో కదా అని. లక్ష్మణుడితో అన్నాడు, ఇద్దరు నా కోసం బాధపడుతున్నారు లక్ష్మణ. ఒకరు భరతుడు, 2 సీత. నాకు ఒక శుభసూచకం కనిపిస్తుంది. మారీచుడు సీతను పట్టుకెళ్ళినప్పుడు కాకి మన మీద నుంచి అరుస్తూ వెళ్ళింది, కానీ ఇప్పుడు చెట్టు మీద కూర్చుని అరుస్తోంది. సీతాదేవి కనిపిస్తే మనం ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడ చాలా బాగుందన్నాడు. నేను సీత లేకుండా వెళ్తే జనకుడికి కౌసల్యమాతకి ఏం చెప్పను అని అంటే అప్పుడు లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. అన్నయ్య, రావణుడిని మనం సంహరిద్దాం, ఉత్సాహం తెచ్చుకో అని ఉత్సాహపరిచాడు లక్ష్మణుడు. నడుస్తూ ఋషిముఖ పర్వతానికి ప్రవేశించారు. వీరిని దూరం నుంచి సుగ్రీవుడు చూశాడు. మనసు జల్లుమంది. ఆయనకు భయం లాంటిది కలిగింది. సుగ్రీవుడు నిజంగా దివ్యాత్ముడే. శ్రీరాముడు లాంటి వాడు సుగ్రీవుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. 4 మంత్రులు ఆయనకి. వాలి వీళ్ళని పంపాడా నన్ను చంపటానికి అనుకున్నాడు. తన 4 మంత్రులను పిలిపించాడు. విభీషణుడు కూడా 4. ఇక్కడ మనం గమనించవలసింది ఈ 4 అన్నది చాలా విశేషమైనది. విభీషణుడు కూడా 4 మంత్రులతోనే వెళ్ళిపోయాడు. 4కి ఏంటి ప్రాముఖ్యం అంటే మన పెద్దవాళ్ళు కూడా 4తో బతకాలని చెప్తారు. ఇక్కడ ఈ 4 ఏంటంటే 1 వివేకం, 2 వైరాగ్యం. వివేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం. వైరాగ్యం అంటే ఇంకా చాలు అనుకోవటం. ముముక్షత్వం 3వది. విడవడాలనే తపన ఉండాలి. నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి.
ఆయనతో ఉన్న 4 మంత్రులు అయిన హనుమంతుడు, జాంబవంతుడు, ద్వివిధుడు, మైందువుడితో దేవతలలా వస్తున్నారు, బుసలు కొట్టే బాణాలతో వస్తున్నారు, వాలి నన్ను చంపటానికి పంపుతున్నాడని భయంగా ఉందన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఒకసారి బ్రహ్మగారు యోగాభ్యాసం చేసుకుంటున్నారు, కంటిలోంచి నీటి చుక్క పడితే మొట్టమొదటి వానరుడు ఉద్భవించాడు. ఆయన వృక్షరాజుడు. ఆయన బ్రహ్మగారి చుట్టూ తిరుగుతూ సేవ చేసేవాడు. ఒక సరస్సు చూసి దానిలోకి తొంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించి ఎవరో ఉన్నారనుకుని దూకి ఎవరూ లేక పైకి వచ్చి ఆ సరస్సు మహిమ వల్ల స్త్రీగా మారాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు, నన్ను పురుషుడిగా చేయమని. బ్రహ్మ, ఇది దైవలీల, నీకు పిల్లలు పుట్టాక నీకంతా తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ నువ్వు పురుషుడిగా మారతావు అని చెప్తాడు. ఇంద్రుడు ఈవిడ్ని చూసి ఎంత అందమో అనుకున్నాడు. ఆ రేతస్సు వల్ల వాలి అనే కొడుకు పుట్టాడు. ఇంద్రుడు బంగారపు పుష్పమాల పిల్లవాడి మెడలో వేసి, దీని మహిమ ఏంటంటే ఎవరితో యుద్ధం చేసినా వారిలోని సగం శక్తి నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు కూడా ఈమె అందానికి మోహిస్తే ఆయన రేతస్సు నుంచి సుగ్రీవుడు జన్మించాడు. ఎప్పుడూ నీతో ఉండి నీ స్నేహితుడిగా ఉండి నిన్ను రక్షిస్తాడని హనుమంతుడినిచ్చాడు. వృక్షరజుడు మళ్ళీ పురుష వానరుడే ఒక రాజు అయ్యాడు. కొన్నాళ్ళకి ఆయన రాజ్యానికి వాలిని రాజుగా చేసి వెళ్ళిపోయాడు. ఒకసారి దుందుబి అనే రాక్షసుడు, అతను చాలా బలవంతుడు, ఎవరితోనైనా యుద్ధం చెయ్యాలి అని సముద్రుడి దగ్గరికి వెళ్ళి కవ్విస్తే, నేను చెయ్యలేను, పర్వతాల దగ్గరికి వెళ్ళమంటే పర్వతాలు మేము చేయలేము, నీతో యుద్ధం చేయలేము, వాలి దగ్గరికి వెళ్ళమన్నారు. కిష్కింద వచ్చి గట్టిగా అరిచాడు, యుద్ధానికి రమ్మని పిలుపునిచ్చాడు. వాలి అన్నాడు, నువ్వు నాతో గెలవలేవు, వెళ్ళిపో అంటే వినలేదు. వాలికి అతనిలో సగ బలం వచ్చేసి దుందుబిని చంపేసి కాలుతో గట్టిగా తన్నాడు. అది ఎగిరి దూరంగా పడుతూ రక్తపు చుక్కలు ఋష్యముఖ పర్వతం దగ్గర మాతంగముని ఆశ్రమంలో పడింది. ఆయన వాలికి శాపం ఇచ్చాడు, నువ్వు ఈ పర్వతం మీద పడితే నువ్వు మరణిస్తావన్నాడు. దుందుబి కొడుకైన మాయావి వాలితో యుద్ధానికి వచ్చాడు. వాలి చెప్పినా వినలేదు. సుగ్రీవుడు భయంగా చూస్తున్నాడు. కొండ గుహలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ. ఎన్నాళ్ళైనా బయటకు రాలేదు. ఈ అరుపులు అవి వినిపిస్తున్నాయి. కొన్నాళ్ళకి రక్తం ప్రవహిస్తుంటే వాలి చనిపోయాడు అని అనుకుని పెద్ద కొండరాయి దుందుబి బయటకు రాకుండా గుహకి అడ్డు పెట్టాడు సుగ్రీవుడు. కానీ ఇది చాలా పెద్ద తప్పు చేశాడు సుగ్రీవుడు. వాలి మరణించాడు, బయటికి రాలేదని ఊళ్ళో చెప్పాడు. సుగ్రీవుడిని రాజుని చేశారు. వాలి మాయావిని చంపి వచ్చాడు. రాజ్యానికి వస్తే సుగ్రీవుడు రాజుగా కనిపించాడు. సుగ్రీవుడిని దూషించి అతని భార్యని చెరపట్టి సుగ్రీవుడిని తరిమేశాడు. ఋష్యముఖ పర్వతం మీదకి రాడని అక్కడ దాక్కున్నాడు మంత్రులతో సుగ్రీవుడు 4 మంత్రులకి చెప్పాడు రాముడు వాళ్ళ ఆగమనం గురించి. ఆంజనేయుడు అన్నాడు, ఆంజనేయుడు ఇక్కడ మొట్టమొదటిసారి మాట్లాడాడు. ఎలా మాట్లాడాలో హనుమంతుని చూసి నేర్చుకోవాలి మనం. వాలి వల్ల భయపడుతున్న సుగ్రీవుడితో భయపడవద్దు. ఈ పర్వతాల మీద మనం ఉన్నంత వరకు మనకి ఏ భయమూ లేదు. సుగ్రీవా, నువ్వు ఏ వాలిని తలుచుకుని భయపడుతున్నావో ఆయన ఇక్కడ లేడు కదా. నీ భయానికి కారణం నాకు అర్థం కావటం లేదు. నీ బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోయింది, నీ వానరత్వం కనిపిస్తోంది అని ఆంజనేయుడు అభయప్రదాతలాగా భయం పోగొడుతున్నాడు. అలాంటి ఆంజనేయుడు ప్రవేశించాడు ఇక్కడ. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, వాలి గురించి నాకు తెలుసు, అతను ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలియదు కదా అన్నాడు. ఆంజనేయ, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని మనకు సాయం చేసే వాళ్ళైతే తీసుకురా, శత్రువులు అనిపిస్తే సైగ చేయి, ఇక్కడ నుంచి తప్పుకుంటామన్నాడు. ఆంజనేయుడు సరే అని అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ వాలి ఇంద్రుడి అంశ, సుగ్రీవుడు సూర్యుడి అంశ. రాముడు ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు, అధర్మాత్ముడైన వాలిని హతమార్చాడు. ఇక్కడ ఆయనకి ఇంద్రుడు సూర్యుడు అన్న వ్యత్యాసం లేదు. భారతంలో సూర్యుడు కొడుకైన కర్ణుడిని హతమార్పించాడు. రాజుకి హనుమంతుడు అవతలి వాళ్ళ మనసు గ్రహించమన్నాడు. రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం కోసం ధనుస్సు ఎక్కుపెట్టి రావటం లేదు, కుతూహలంగా వెతుకుతున్నారు, అది గమనించమన్నాడు. స్థితప్రజ్ఞుడైన ఆంజనేయుడు సుగ్రీవుడికి భయాన్ని పోగొడుతున్నాడు. చాలా బాగుందమ్మా, మంచి మంచి పాయింట్స్ అన్ని ఎలా చక్కగా రాశారు, చాలా బాగుంది. హాయ్ వల్లి గారు. చెప్పమ్మా పద్మ, ఎలా ఉన్నారు? బాగున్నా అండి.
బాగా జరిగిందా మీ ట్రిప్ అయితే? చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి. బాగా చూపించారు కదా ఇప్పుడే. చాలా చాలా ఇలా కూర్చొని ఉన్నారు కదా మన అయ్యప్ప స్వామి లాగా. కొంచెం అంజని పుత్ర జయ హనుమాన్, అంజని పుత్ర జయ హనుమాన్, అసురని కందన జయ హనుమాన్, లంకాదాయక జయ హనుమాన్, భవ భయనాశ జయ హనుమాన్, భక్త సంరక్షక జయ హనుమాన్, భక్త సంరక్షక జయ హనుమాన్. పాడాలనిపించింది, మీ పర్మిషన్ తీసుకోకుండా పాడేశాను. ఏంటది చక్కగా ఆంజనేయ స్వామి కాదు, మనకి వస్తుంది ఆ ఆవేశం కూడా వస్తుంది లోపల నుంచి. అదే చక్కగా అమ్మాయి వాళ్ళు ఇంకో విశేషం చాలా సరే. అమ్మాయి వాళ్ళు ఇంకో విశేషం ఏంటంటే ఇవాళ మీరు చెప్తున్నది 40వ క్లాస్ అమ్మాయిది. అవునా? మండలం రోజులకి ఆంజనేయ స్వామి మన దగ్గరికి వచ్చాడు. ఎంత మంచి మాట చెప్పావమ్మా, చాలా బాగుంది. అట్లా ఒళ్ళు జల్లు అంటుంది. అదే చాలా చాలా మంచి విషయం. ఇంకోటి ఏంటంటే వచ్చే నెల వైశాఖ మాసం ఆయన ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఆయనది. వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే అంటారు. అంటే వైశాఖ మాసంలో మంగళవారం రోజు ఆయన పుట్టాడు. అది మనకి బహుశా ఆ టైంకి వచ్చే వారానికి మనం ఆయన పుట్టుక, ఆయన గురించిన విశేషాలు తెలుసుకునే అవకాశాన్ని ఆయన ఇవ్వాలి మనకి. ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఈ కిష్కింధకాండని భక్తి శ్రద్ధలతో వింటే శివానుగ్రహం కలుగుతుంది అని పెద్దలు అంటారు. ఎందుకంటే శివుని అంశేగా ఆంజనేయ స్వామి కాబట్టి శివానుగ్రహం అంటే మనకు అన్ని మంగళాలు, అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి ఇది చాలా చాలా ఆ విధంగా మనకి అంటే ఇది మనకి ఏంటి చదివితే మనకి ఏంటి అని మనకు అలా అనిపిస్తే కనుక దానిలో ఉండే గొప్పతనం ఇది ఈ కిష్కింధకాండ. హనుమంతుడు వైభవాన్ని అంతా మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ సుందరాకాండకి ఇది నాంది, కిష్కింధకాండ వల్లే సుందరాకాండ వస్తుంది కదా. కాబట్టి మనల్ని సుందరాకాండలో ప్రవేశించాలంటే చాలా కష్టం. అంటే అంత గొప్ప కాండలోకి మనకు వెళ్ళాలంటే మనకి దానికి తగ్గ మనకి అంతఃకరణ శుద్ధి అవన్నీ జరగాలి. అది చేయడానికే హనుమంతుడు ముందర వచ్చి గురువుగా మనకి ఆ శుద్ధి కలిగించి మనకి సుందరాకాండ దాంతో పాటు తీసుకెళ్ళాలి. కాబట్టి కిష్కింధకాండ వినడం, చదవడం, రాసుకోవడం కూడా మనకి అంత గొప్ప శక్తి ఇస్తుంది. ఎవరైనా ఏమైనా చెప్తారమ్మా? ఏదైనా సందేహాలు ఉన్నాయా? సరిగ్గా 40 అయ్యాక రాముడి గురించి తప్పిస్తుంటే రాముడు ఆంజనేయ స్వామిని 41వ దాంట్లో ఆంజనేయ పుట్టుక చెప్తున్నారు. సరిగ్గా 40 నాకు ఇవాళ 40 అని రాసుకుంటుంటే ఎంత ఇది అనిపించిందో. అనుకోకుండా జరుగుతున్నాయే కదమ్మా. అసలు మీరు యాదృచ్ఛికం అంటాం, మనకు తెలియదు ఇలా జరుగుతుంది అని అన్ని ఆయన చేయిస్తాడు. ఆంజనేయ స్వామి కూడా మీరు చూపించిన ఆంజనేయ స్వామి ఆ పుట్టుక ఆ చిన్న బాలుడి కిందే ఉన్నారమ్మా. చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నాడు కదమ్మా. అదే అందుకనే నేను ఒకసారి అందరికి చూపెట్టాలనే ఉద్దేశంతో అది ఫోటో తీసుకుని వచ్చాను. మా ట్రిప్ బాగా అయిందమ్మా. ట్రిప్ బాగా అయిందమ్మా. మీ ట్రిప్ బాగా అయిందా? బాగుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుందమ్మా. బాగా చూపించారు. తర్వాత సుగ్రీవుడు, వాలి, తర్వాత ఈ జాంబవంతుడు వీళ్ళ ఎలాగా వాళ్ళ జన్మ వృత్తాంతాలు చాలా బాగా అర్థమైనాయి. అంటే తెలుసు కానీ ఇలా వచ్చారన్న, ఇలా ఉద్భవించారన్న అన్న విషయం సరిగ్గా తెలియదమ్మా. బాగుంది, బాగా చెప్పారు. హనుమత్ ప్రవేశం, హనుమత్ దర్శనం 2 చేయించారమ్మా ఈరోజు. చాలా ఆనందంగా ఉందమ్మా నిజంగానే. ధన్యవాదాలమ్మా. నమస్తే ఆంటీ. చెప్పమ్మా దుర్గా. అంటే మీరందరూ 40
ఎపిసోడ్స్ అయ్యాయి, 40 క్లాసెస్ అయ్యాయి ఇవన్నీ అంటున్నారు. నాకు 40 క్లాసెస్ అంటే చాలా ఎక్కువ. అది బట్ ఎనీథింగ్ స్పెషల్ విత్ దట్ నంబర్, నాకు అది విశేషం నాకు తెలియదు, అందుకు నేను అడుగుతున్నాను. 40ని మండలం అంటారు. ఓకే, మండలం అంటే? అంటారు. ఏదైనా అంటే దాని పేరు 40 days ని మండలం అంటారు. ఏదైనా సరే ఒక దీక్ష, ఒక దానిలో పర్ఫెక్షన్ రావాలి, ఒక మంత్రం లేదా అంటే ఒక పూజ పర్ఫెక్షన్ రావాలంటే 40 రోజుల దీక్ష, మండల దీక్ష అంటారు. మండల దీక్ష చేస్తే అప్పుడు నీకు అది ఆ మంత్ర సిద్ధి దొరుకుతుంది. ఒక మంత్రం ఎదురు నీకు ఇచ్చారు, నువ్వు చేస్తున్నావు, ఊరికే నీకు 15 days 11 days లో రాదు. 40 days కంటిన్యూస్ గా ఎక్కడ నీకు డిస్టర్బెన్స్ లేకుండా ఆ స్ట్రిక్ట్ గా చేస్తే అప్పుడు ఆ మండల దీక్ష, అప్పుడు నీకు అది పర్ఫెక్షన్ వస్తుంది. అంటే మనం 40 క్లాసులు అంటే 40 రోజులు రామాయణం చేసాం, ఇది ఒక దీక్షగా చేశాం కాబట్టి హనుమంతుడి దర్శనమైంది అదనమాట. ఓ సో నైస్. ఈ లాజిక్ నాకు ఇప్పుడే తెలిసింది, నాకు ఇప్పటి వరకు ఇదంతా అసలు తెలీదు. అది పైగా అందుకే కొంతమంది చదివేటప్పుడు సుందరకాండ 40 రోజులు చదువుతారు, తర్వాత హనుమాన్ చాలీసా 40 days చేస్తారు. అలా ఏదైనా సరే మంత్రం ముఖ్యంగా మంత్రము అలాంటి దీక్షలు ఉన్నప్పుడు 40. చాలా థ్యాంక్స్ అండి. అయ్యప్పది 40, అయ్యప్పది కూడా 40, అయ్యప్పది కూడా 40 days. వల్లి గారు, ఆంజనేయ స్వామి అది బౌద్ధ, నేను వినలేదు మొదట్లో. బౌద్ధారామం అంటే ఎక్కడున్నారండి ఆయన? అది వాళ్ళకి పెద్ద బిగ్గెస్ట్ ష్రైన్ ఉందమ్మా అక్కడ టోక్యోలో. అది నిజానికి అక్కడ ఆ లోపల ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని అక్కడ మంకీ గాడ్స్ కాపాడుతూ ఉంటాయి అని వాళ్ళకి నమ్మకం అనమాట. ఆ విగ్రహం జోలికి ఎవరు వెళ్లకుండా అని అటు పెట్టారు. పక్కన ఒక పెద్ద విగ్రహం ఇంది పెట్టారు. బయటికి నిజానికి కనపడదు ఎవరికి, సైడ్కి ఉంది. అలా లోపల వెళ్ళి పైకి మెట్లెక్కి బుద్ధుడి దర్శనం చేసుకుని దిగిపోతాం, పక్కన సైడ్కి అన్నమాట. తర్వాత వెళ్ళేప్పుడు హిస్టరీ చదువుకుని వెళ్తాం కదా, ఏంటి ఇది ప్లేస్ ఇది అని చదువుకున్నప్పుడు అందులో ఉంది అక్కడ మంకీ గాడ్స్ రక్షిస్తూ ఉంటాయి అంటారు అనేసి. సో ఎక్కడుంది అని వెతికితే ఈయన కనిపించాడు చక్కగా. అది తెలియని మంకీ గాడ్ అని మనకు అలా ఉండదు కదా, మనకి ఆయనే మనసంతా నిండున్నప్పుడు ఇంకా ఆయనే కనిపిస్తాడు. చూడండి చక్కగా ఆయన పంచగట్టారు, అందంగా ఉన్నాడు, చక్కగా అద్భుతంగా అనిపించింది. అది ఏంటంటే మనకి మన మనసులో ఆయన మెదులుతోంది, ఇంకా అదే చుట్టుపక్కల అన్ని అవే కనపడుతూ ఉంటాయి. కనిపించేశాడు ఆయన మీకు అక్కడ. వచ్చే వారం మొదలెట్లేదు, మొదలెట్టట్లే, ఇంకా ఊరికి దాని గురించి ఆలోచించు. బాగుంది, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు, చాలా బాగుంది. అలా చాలా బాగుంది, కళ్ళ నీళ్ళు వచ్చేసింది నిజంగా. అది ఎంత 40 days అనేది, మళ్ళీ హనుమాన్ చాలీసా కూడా, అది ఎంత కోయిన్సిడెన్స్ అన్ని. అబ్బా, దీనికన్నా ఒక తపస్సు లేదు అన్నట్లుగా ఉంది. చాలా బాగుంది, పట్టుకుంది అది 40 days. నాకు చాలా చాలా బ్యూటిఫుల్, చాలా నిజంగా వింటూ ఉంటేనే ఎంత ఇది అనిపిస్తుంది. ఒకటికొకటి కోయిన్సిడెన్స్, అది కోయిన్సిడెన్స్ కాదండి, ఇది దేవుడు, ఇది అంతే ఇచ్చింది, అదే వరం, అదే వరం అంతే. బ్యూటిఫుల్ వల్లి గారు, ధన్యోస్మి. చాలా 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 తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే అమృత, ఎలా ఉన్నారు? బాగున్నమ్మా. మీరు ఎలా జరిగింది ప్రయాణం అంతా? ఆంజనేయ స్వామిని చూసేసి వచ్చేసారు. 40 రోజులు అంటే కరెక్ట్ గా ఆ వారమే 40వ వారం అవ్వాల్సింది. అప్పుడు ఆయన దర్శనం ఇచ్చేసాడు అక్కడ, వదలకుండా. ఎక్కడ వదులుతాడు బాబు, అస్సలు వదలడు ఆయన. చక్కగా అనిపించాడు, చాలా చాలా సంతోషం. ఎంత ముద్దుగా కూర్చున్నాడు ఆయన, విగ్రహం ఎంతో బాగుంది అసలు చూస్తే, చాలా చాలా బాగుంది. ఓకే, సంతోషం, చాలా సంతోషం. మనము ఇంకా నుంచి వీలున్నంత వరకు నేను కొన్ని శ్లోకాలు హనుమంతుడికి సంబంధించినవి, ఆయన కొన్ని పూజలు, ఇవన్నీ మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. ఎందుకంటే ఇంకా అంత ఆయనేగా మనకి మొత్తం నిండిపోయి ఉంటాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఎలా చేయాలి, హనుమాన్ చాలీస చదివితే ఎలా చదవాలి, లేకపోతే ఏ శ్లోకాలు మంచివి. ఇప్పుడు నేను చెప్పాను ఒక మంగళ శ్లోకం చెప్పాను, ఆ మంగళ శ్లోకాలు అదొకటి పంపిస్తాను. అది చదువుకుంటే రోజు చాలా మంచిది. ఇలాంటివి చెప్పారు, అది పెట్టండి అమ్మా. తప్పకుండా పెట్టండి, ఎందుకంటే మనకి వచ్చేది వైశాఖ మాసమే కదా. అదే అదే మనందరికీ వైశాఖ మాసంలోనే మనం ఆంజనేయ స్వామి చేసుకుంటాం. సో అది మనకి ఆ రోజు దశమి రోజు మనది. మా ఆంజనేయ స్వామి మీద ఒక పాట పాడమా. తప్పకుండా. శ్రీ హనుమంత శ్రీరామదూత సీతారామ ప్రియా, శ్రీ హనుమంత శ్రీరామదూత సీతారామ ప్రియా, ఆపద్బాంధవ ఆనందరూప అద్భుత నామ అభీష్ట వరద, ఆపద్బాంధవ ఆనందరూప అద్భుత నామ అభీష్ట వరద, శ్రీ హనుమంత శ్రీరామదూత సీతారామ ప్రియా, వాయుకుమార వానర వీర, వాయుకుమార వానర వీర, వీరాధివీర వారధి బంద, శ్రీ హనుమంత శ్రీరామదూత సీతారామ ప్రియా, అంజని నందన అసుర నిభంజన, అంజని నందన అసుర నిభంజన, ఆశ్రిత రక్ష అతి బలదామ, శ్రీ హనుమంత శ్రీరామదూత సీతారామ ప్రియా, జయ రణధీర జయ రణవీర, జయ రణధీర జయ రణవీర, జయ బల భీమ జయ బలధామ, శ్రీ హనుమంత శ్రీరామదూత సీతారామ ప్రియా, సీతారామ ప్రియా, సీతారామ ప్రియా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. శుభా గారు చాలా బాగా పాడారండి, చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? గ్రూప్లో ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే రాయండి, లేదా నాకు పర్సనల్గా పెట్టినా పర్వాలేదు. భగవద్గీత అయినా సరే, రామాయణ. సో ఈరోజు మనం హనుమంతుడి దర్శనం చేసుకున్నాం. వచ్చే వారం ఆయన పుట్టుక, తర్వాత ఆయన గురించి ఇంకా మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఆ గురు శిష్యులు ఎలా కలుస్తారో చూద్దాం. అది ఆ సమాగమం, ప్రథమ సమాగమం అనేది చాలా గొప్పది కదా. ఆయన ఎందుకు, ఆయన జన్మ ఎందుకు వచ్చింది, అసలు వచ్చిందే రామ సేవ కోసం. అలాంటి వాడు రాముడి దర్శనంతో ఆయన ఎంత పులకించాడు, మనల్ని ఎంత పులకింపజేస్తాడు, ఇవన్నీ వచ్చే వారం చెప్పుకో. జై శ్రీరామ్. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.